క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయములో మాట్లాడుతున్నటువంటి అంశం సంఖ్యలకు అర్థం తెలియని సాలెగాళ్ళు. సంఖ్యలకు అర్థం తెలియని సాలెగాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. అదేంటంటే, బైబిల్ అనేది దేవుడు తన చిత్తంతో రాయించిందని, మానవ తలంపులతో ఇది ఆలోచించకూడదని ఖచ్చితంగా మనం 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి తీరాలని చెబుతూ ఉంటాను. ఎందుకంటే చాలామందికి ఈ రోజున వాక్యాలు చెప్పటం మానేశారు. చాలా మనం చూస్తున్నాం. ఎవడెక్కడ దొరుకుతాడా అని వేసుకుందామని ఆలోచన ఉన్నారు. తాటి చెట్టు ఎక్కగలను అనుకునేవాడు ఉంటే తల కొట్టేవాడు ఒకడు ఉంటాడు. ఎందుకంటే బైబిల్ అనేది ఎవరైనా నిత్య విద్యార్థిగా నేనున్నాను అనుకున్నప్పుడే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఇది మీకు చెబుతున్నదే. ఇకపోతే లోకానుసారంగా దేవుని మాటను తీసుకొని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మానుసారమైన దేవుని సంగతిని కూడా గ్రహించకుండా తప్పు ట్రాక్లో తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని మనసు ప్రతి విషయాన్ని స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యే రీతిగా దేవుడు చెప్పింది మాత్రమే ఉన్నదా లేదా అని అబ్జర్వ్ 1కి 100 సార్లు చేసి చూసి ప్రసంగాన్ని చేస్తూ ఉంటాను. మనోళ్ళు ప్రతి విషయంలోనే కాదు, చివరికి టైటిల్స్ లోకానికి ఇవ్వటంలో కూడా రాంగ్ స్టెప్పే వేస్తున్నారు. ఒకసారి నన్ను చూస్తే, అనగా దేవుని మనసును చూస్తే, ఎన్నో ప్రాంతాలకు మేము వెళ్ళాం. ఎప్పుడైనా ఒకటి అడుగుతా నేను, నాయనా మీ ప్రాంతానికి ఏ టాపిక్ కావాలని. నాతో ఉన్న పిల్లలకి అది బాగా తెలుస్తుంది. నేను దేవుళ్ళు ఎంత కష్టపడతాను ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. చాలాసార్లు మీకు అర్థమై ఉంటుంది, మరొకసారి మీకు రివీల్ అవ్వాలి. అది ఫస్ట్ అడుగుతా, మీకు ఏ టాపిక్ కావాలని. 18 ఏళ్ళ అనుభవంతో మహాజ్ఞాని అనే వాడి దగ్గర సువార్త నేర్చుకొని ప్రపంచానికి అప్పుడే విశ్వవిఖ్యాత ఆత్మజ్ఞానులుగా పరిచయం అయ్యి అనేక ప్రాంతాలకి మా అడ్డ అని చెప్పుకుంటున్న అడ్డాలో కాలెట్టాను. మళ్ళా చెప్తున్నా, నాతో పెట్టుకోవటం మంచిది కాదు. ఎందుకు చెప్పనా? వాక్యం మాత్రమే ఆలోచిస్తాను నేను, మిగతా ఏ విషయాలను పట్టించుకోను. నా కంటికి నా చెవికి ఏది వినబడ్డా తీసుకొని. ఎందుకు తెలుసా? అఫ్కోర్స్ మనం మనుషులం కాబట్టి కామన్ ఉంటాయి. కానీ దేవుడు రాయించిన మాట ఎక్కడ రాంగ్ జరిగినా వితిన్ సెకండ్లో వచ్చేస్తా లైన్కి. మనం పెట్టాం 1500 వ్యూస్ దాకా టచ్ అవుతున్నాయి కదా మనకి. 1 డేనే ఒకడు పెట్టాడు, ఏమని, బాగానే కష్టపడుతున్నాం. బాగానే కష్టపడటం ఏంట్రా? ఒకడు అడిగాడు, ఆ తిరగడ రాయి గురించి చెప్పండి అని. నేను అన్నా, ప్రజెంట్గా దాన్ని ఫిల్అప్ అయినాయి బాస్, మామూలుగా అయితే చెప్పి నెక్స్ట్ మంత్ అని పెట్టినా. కింద ఆగల ఒకడికి, ఎవరి పేరు జాన్ పోషా సంథింగ్ ఉంది. ఇంత పొడుగు పెట్టాడు. నేను అనుకున్నా, ఆ క్యాండిడేట్ ఇది. నేను వెంటనే పెట్టినా నెక్స్ట్ మంత్ అని చెప్పినాక ప్రతి కామెంట్కి స్పందిస్తూ ఆన్సర్ ఇస్తున్నా కదా. ఇంత ఓర్పు కలిగి ఉన్నా సరే ఇంకా మీకు బైబిల్ అర్థం కావట్లేదు అంటే దాన్ని ఏమనాలి? ఇదొక క్యాడర్. సరే, వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతుంటాం. కనుక దేవుడు రాయించిన మాటని అపార్థ దూరంలో బోధించేవారు ఎక్కువగా ఉన్నారు. వాస్తవం ఏంటంటే, లేఖనాలని పరిశోధించడం మానేశారు. ఎప్పుడో మానేశారు. వాడు నోటుకొచ్చింది చెబుతుంటాడు. అందుకే మేము అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా నీకేం కావాలి అయ్యా మాకు. ఆ యాకోబు పత్రికలో రాయబడ్డ మాట ఒకటి, మొన్న వచ్చిపోయాడు ఒక మహానుభావుడు. అప్పుడు ఆ నుంచి మా మహబూబ్ నగర్ అరుణక్క తెగ ఫీల్ అయిపోతుంది. మా అందరికి మైండ్లు పోతున్నాయి.
నీకు పరిచయం ఉంది కాబట్టి నువ్వు నాకు చెబుతావని అని చిన్న అనే కుర్రోడు అడ్డాకు నుంచి కాల్ చేశాడు. రైట్, చదివితే ఇది ఎలా ట్రాక్ తప్పిందా అనిపించింది నాకు. అంటే చదవడం కూడా రాదా కనీసం బైబిల్ని? చదవటం కూడా రాదా? మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము. అప్పుడు నేను అరటిపండు వలిసినట్టు వలిశాను. సాక్ష్యం మా సోదరుడు యేసు బ్రదరే. నాతో చాలా ప్రాంతాలకు వచ్చున్నారు కాబట్టి వారికి అర్థమవుతుంది. చాలాకెళ్ళి ఏడ్చారు. ఆ మాట బ్రదరే చెప్పారు నాకు. నేను అంతగా పెద్ద పట్టించుకో వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆడడం అన్నా నువ్వంటే ఎత్తుక్కోవాలరా. ముత్యాలను ఎత్తుక్కుంటాడు ఎవడైనా సరే. అది గొడ్డు బొక్కల్ని నువ్వు ఎతకాల్సిన అవసరం లేదు. నేను ఇంటి ముందు కుక్క తీసుకొచ్చి పడేసిపోద్ది. అది ముత్యం ఏడంటే చెప్పండి, ఆల్చిప్ప ఏడంటుంది, సముద్రం ఎక్కడుంటుంది, అడుగులో. మరి ముత్యాన్ని ఎత్తుక్కోవాలి కదా. అక్కడి నుంచి వాళ్ళకి 4-5 ప్రసంగాలు చేసాం మంచిగా. ఓకే, కనుక ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫస్ట్ నేను అడుగుతా, అయ్యా మీకు ఏం కావాలండి. నేటి కాలంలో పాస్టర్ అడగరు, అయ్యా మాకు మా ప్రాంత సువార్త చేయాలి. చేద్దాం. నువ్వు పెద్ద పోటీగాడి మరి. ఇప్పుడు నీ పోటీతనాన్ని నిలిచేస్తే ఇక్కడ ఒలిచేస్తాను ఏంటి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, సంఖ్యలకు అర్థం తెలియని సాలేగాలు అని డైరెక్ట్ పెట్టిన. తెలంగాణ భాష కదా మనం అందరి పెట్టేసిన. ఇప్పుడు సంఖ్యలు అనగానే ఏం చెప్తాడు? ఇంగ్లీష్లో హ్యాండ్ కప్స్ అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి కనిపించే సంఖ్యలలో బందీలుగా ఉన్నటువంటి మన పితరులు, కనిపించని సంఖ్యలతో ఉన్నటువంటి లోకస్తులు. ఇది క్లియర్ కట్. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, స్పష్టంగా వినాలి. సంఖ్యలలో కనిపిస్తున్న మన పితరులు, లోకం సంఖ్యల్లో ఉందని గ్రహించిన మన పితరులు. ఇది సంఖ్యలు. డైరెక్ట్ వాక్యలోకి వెళ్దాం. ఎందుకంటే లాస్ట్ ఫినిషింగ్ మీరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది. అపోస్తలకు స్పష్టంగా చూడాలి. ఎవ్రీ రెఫరెన్స్ అన్నది అబ్జర్వ్డ్గా, జాగ్రత్తగా, క్లియర్ కట్గా మాట్లాడుతున్నా. 16వ అధ్యాయము 23-24 వచనాలు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి పౌలుని శీలని భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. రైట్, బొండ అంటే సంఖ్యలు. వారు చాలా దెబ్బలు కొట్టి పౌలుని శీలని పట్టుకోవటమే కాకుండా చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. పౌలు శీల అనేవారు చెరసాలకు వెళ్ళటానికి కారణం ఏంటో మనకు తెలియాలి. వాళ్ళ కాళ్ళకు బొండాలు ఉన్నాయి, అంటే సంఖ్యలు ఉన్నాయి. నెంబర్ 1. ఇకపోతే నెంబర్ 2, ఇర్మియా గ్రంథము లెంత్ తీసుకోట్లా, సాగదీట్లా, సొల్లె ఇట్లా. ఓకే, మన పితరులు సంఖ్యలలో ఎందుకున్నారు అన్నది మాత్రం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. పౌలు శీల ఎందుకున్నారు మనకు అర్థం అవ్వాలి. మనం ఒక ముక్క చెప్తాం, అది సువార్త కొరకండే అంటాం మనం. సరే, సువార్త కొరకు దేని కొరకు అది మనసులో పెట్టు. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనము. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీగృహము చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించారు. ఇప్పుడు ఇర్మియా గారు జైల్లో ఎక్కడున్నారో తెలుసా? ఇక్కడ బొండాలు లేవు కాబట్టి ప్రతిసారి జైలు పెట్టి ప్రతిసారి సంఖ్యలు ఎత్తారు, ప్రతిసారి రాయడు నీకోసం. అది పోలీసులు పట్టుకెళ్ళారంటే నీకు దండేసి డికటికట కొట్టరు, ముందు వచ్చి 2 వీకి యాడ్ కప్పేసి లాక్కెళ్ళి లోపల పెడతారు. దాని అర్థం అది. ఇంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ లేదుగా అంటున్నారు అంతే మళ్ళీ కదా.
సరసాలు ఏంటంటే అర్థం ఏంటి? బండాలు ఉన్నాయి. అందుకే పౌలు గారితో ముందు చూపించాను మీకు. కొట్టి, చాలా దెబ్బలు కొట్టి, ఇర్మియా గారికి కూడా అదే రిపీట్ అయింది. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహము చేసి ఉన్న యోనాతాను ఇల్లు ఆనాటి రాజుగారి చెరసాల. అంటే యోనాతాను గారి ఇల్లు జైలు అనమాట. ఇక వాళ్ళు లాగేసుకున్నారు, పెట్టేశారు జైల్లో. ఇర్మియా గారికి సంఖ్యలు ఉన్నాయి. ఓకే, పౌలు శీలకు సంఖ్యలు ఉన్నాయి, ఇర్మియా గారికి సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక ఆయన చూద్దాం. 100 మంది చూడలేం మనం. మచ్చుకు మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఎందుకంటే లోపలికి మనం వెళ్ళాలి కనుక ఆత్మీయ జీవితంలో ప్రతి దాన్ని ఎంత స్పష్టంగా ఆలోచిస్తే అంత మంచిది అన్నది నా కాన్సెప్ట్, బైబిల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకొక ఆయన చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద పొపగించి రౌద్రము చూపి అతని బందీ గృహములో వేసెను. ఈయనెవరు? హనను అనే ఆయన ప్రవక్త కదా, ప్రవక్త. ఈ ప్రవక్తని ఏం చేశాడంటే, పైన ఉంటుంది 7వ వచనం మీకు స్పష్టంగా పైన ఉంటుంది ఆ ప్రవక్త పేరు కానీ ఆ ఉద్దేశం కానీ. ప్రియమైన దేవుని పిల్లరా, 2వ దినవృత్తాంతం 16:7లోనే మీకు ఆ ఉద్దేశం ఉంటుంది. ఆ దీర్ఘదర్శి, ఆ ప్రవక్త, అతడు ప్రకటించినందుకు ఆశ అనే రాజు అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేసిను కదా, బందీ గృహంలో వేసిను. ఇప్పుడు మన పితరులు ఎగ్జాంపుల్గా చెప్పాను కాబట్టి అవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ అంటే మరి ఉదాహరణ అనుకోమాకండి, ఉన్నవే కాబట్టి పౌలు గారిని, శీల గారిని, లేకపోతే అపోస్తుల టీముని కానీ, లేకపోతే మరొకటి కానీ, సువార్తిక ప్రయాణం ఉన్నటువంటి వారిని కానీ, వీళ్ళందరూ బందీ గృహంలో ఉండటానికి కారణం ఏంటి? బందీ గృహాలలో వెళ్ళటానికి కారణం ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా దేవుడి మాటను స్థిరపరిచే పనిలో ముందుకు వెళుతున్న విధానం అన్నది ఖచ్చితంగా స్పష్టం. పౌలు శీలున్నా, వాళ్ళున్నా, మిగతా వాళ్ళున్నా, దీనికి కారణం ఏంటంటే వాక్యం. వాక్యం లేని రోజుల్లో వాక్యాన్ని తీసుకెళ్తున్నారు. దేవుడి మాట ఇష్టపడని స్టేజీల్లో దేవుడి మాటని మాట్లాడుతున్నారు. ఇష్టపడిన వాడు, దేవుడి మాటని ఇష్టపడని వాడు వీళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి కొట్టి చెరసాలలో వేశాడు, కాళ్ళకు బోండాలు బిగించి, అంటే సంఖ్యలు. ఇప్పుడు ఈ సంఖ్యలు, మన పితరులు కలిగి ఉన్న సంఖ్యలు లోకానికి కనపడ్డాయి, మనకే కనపడ్డాయి. ఎవరేశారయ్యా అంటే, ఎవరేశారు? సువార్త కొరకు వెళ్తున్నారు కాబట్టి, సువార్తలో ఉంటున్నారు కాబట్టి, దేవుడి మాట వెళ్తున్నారు కాబట్టి, ఇష్టపడని దెయ్యం సువార్తకి ఆటంకం కలిగించడం కొరకు సంఖ్యలు వేసింది అన్నది ఇలాంటి రెఫరెన్స్లు పెట్టి మనకు అర్థమైపోయింది. పౌలు గారు, శీల గారు వేయడం వల్ల కారణం ఏంటి? సువార్తకు ఆటంకం కలిగించారు. అంటే ఇప్పుడు ఈ సంఖ్యలని ఎవరు తెంచాలి? ఈ సంఖ్యలను ఎవరు తెంచాలి? పౌలు శీల సంఖ్యలు దేవుడే తెంచాలి, ఇర్మియా గారి సంఖ్యలు దేవుడే తెంచాలి, ప్రవక్తల సంఖ్యలు దేవుడే తెంచాలి. లోకానికి కనపడ్డ సంఖ్యల్లో ఉన్నటువంటి వీరు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ చోటనైనా ప్రభువా నా సంఖ్యలు తెంచు అని ప్రార్థన చేసినట్టుగా చెప్పాలి. స్పష్టంగా వినాలి. రైట్? సంఖ్యలు ఉన్నాయి, సువార్త కొరకు వెళ్తున్నారు, సంఖ్యలు పడ్డాయి, జైల్లో ఉన్నారు. ఈ జైలు ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఈ సంఖ్యలు తెంచితే సువార్తకు పోతా ప్రభువా అని అంటే, అప్పుడు దేవుడు నీ సంఖ్యలు తెంచుతున్న పదం రాయించి ఉండాలి బైబిల్లో. రైట్, అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ ఉంటే రెఫరెన్స్ తర్వాత మాట్లాడదాం. ఓకే, ఈ దృష్టి పెట్టుకోండి. ఈ సంఖ్యలో ఉన్నటువంటి వీరు ఎందుకు సంఖ్యల్లో ఉన్నారో మనకు తెలియాలి. ఈ సంఖ్యలో ఉన్నారు, ఎందుకున్నారు? సువార్త పని నీకు అర్థమైంది, అది రాయించాడు కాబట్టి అర్థమైంది. రాయించాడు కాబట్టి పౌలు శీల కానీ, పితరులు కానీ ఎవరైనా చెరసాల్లో ఉన్నారంటే కేవలం దేవుడి వాక్యం కొరకే అన్నది నీకు అర్థమైపోయింది. దానికంటే ముందు ఒకటి మర్చిపోయావుగా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా,
ఒకడు వచ్చాడు రాజు బ్రదర్ గృహప్రవేశానికి. ఆడికి ఏమి రాదు, అది సంగతి నాకు తెలుసు, వాడికి తెలుసే. కానీ సరే అని చుట్టం చెప్పి ఇచ్చేసాడు వాక్యం. తలలే తోకలేదు మెసేజ్కి. అప్పుడు నేను వచ్చి, మరి స్థానిక సంఘ కాపాడు కదా, నేను వచ్చి తలతికిచ్చి తోకంటిచ్చా. ఇప్పుడు వాక్యం ఫుల్ఫిల్ అయింది, కథం ఎట్ట పెట్టిండు. అంతేగాని మరి వాక్యం తప్పు చెప్పాను, వాక్యానికి విరుద్ధంగా ఉన్నది అని మాత్రం ఎవడో తీసుకోడు. ఆహా, నా మనసులో ఉన్నది మాత్రం కరెక్ట్ అవ్వాలి, వాక్యం మాత్రం నాకు వద్దు. ఇది మన కాన్సెప్ట్. ఇలా ఎప్పుడైనా ఆలోచిస్తే లైఫ్లో ఒక్క వాక్యం కూడా రాదు. 100% ఇవ్వడు. ఇది దేవుడిది. నేను అదే అనుకుంటా, ఇప్పుడు అదే చెప్తా మన పిల్లలకి, మీకు ఇది దేవుడిది. ఆయన ఏమనుకుంటున్నాడో నీకు కనపడుతున్నది. మరి సారం, లోతు, భావం ఎవడు చెప్తాడు? పౌలు గారు జైల్లో ఉన్నారు, సువార్త కావటానికి దెయ్యం పట్టేసింది, నువ్వు చెప్పేది ఏముంది, ఏ బచ్చగాడని చెప్తాడు. ఇది ఎవరు చెప్పండి. చిన్న రేపు వాడు సాత్విక్ తేజ్ గారు కూడా చెప్తాడు, ఇంకొక 5 ఏళ్ళు ఆడు ట్రైనింగ్ ఇస్తాను, ఆడు కూడా చెప్తాడు. ఇది కాదు కదా, దీని వెనకాతలు ఏముంది? బిహైండ్ ఆఫ్ వండర్స్, సంఖ్యలు వెనకాతలు ఏముంది? కనబడుతున్న సంఖ్యలులో ఉన్నటువంటి వారి ఆలోచన విధానం ఏంటి? నిజంగా తట్టుకునే రెఫరెన్స్ అండి. గుండె పైలు చచ్చిపోతుంది క్రైస్తవ్యం. కనబడే రెఫరెన్స్లు తీసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా సొల్లేసుకుంటూ పోతే అది అందరూ చెప్పేదే. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తుంటా పిల్లలకి, మీకు మనకి ఎప్పుడైనా అవకాశం ఒక చోట వస్తే అప్పటి వరకు ఆ ప్రాంతంలో సువార్త చాలామంది చేసుంటారు అని మనసులో పెట్టుకొని వాళ్ళు చెప్పని కాన్సెప్ట్ కనీసం ఒక 5-10 నిమిషాలు మనం చెప్పగలమా గంటలో? దీనికోసం ఎంత కష్టపడాలో తెలుసా? ఫస్ట్ దేవుణ్ణి నమ్మాలి. ఈ ఎడవ చేతిలో పెడితే వాక్యం బతికిద్దే సచ్చిద్దా అని, లేకపోతే ఇంక సిరత కొట్టుకోవటం అందరం. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఈ సంఖ్యలు కనపడతానో మనకు లోకానికి కనబడింది, సువార్త కొరకు నువ్వు చెప్తున్నావు, రైట్, మంచిదే. మరి అసలు ఎవడు చెప్తాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సంఖ్యలు వేసేంతగా ఎదిగావా? మనం ప్రశ్నించుకుందాం. 150 కిలోమీటర్ స్పీడ్తో కారు తోలుతా, నేను 150 ఖచ్చితంగా తోలుతా. కొత్త కారు మేము 87 కిలోమీటర్లు 23.5 నిమిషాలు కొట్టా. నిజం, అబద్ధం చెప్ప. ఇక్కడ నుంచి అవుటర్ కట్స్ నుంచి అడ్డాకులకి 87 కిలోమీటర్స్ కనబడుతుంది. టైం ½ అన్ అవరే ఉంది. బ్రదర్ ప్రసంగానికి వస్తా, ఈ లోపల కొంచెం కానిచ్చి అన్న, కథం క్యాల్కులేట్ చేసిన రోబో 8.0 ఆ సినిమా ఇంకా రీలే కానీ క్యాల్కులేట్ చేసిన జమ్మని అనిపించింది. అంతే, గంటకి ఇప్పుడు నిమిషానికి ఇప్పుడు 2.5 కిలోమీటర్లు అబౌవ్ తోలాలా? సాధ్యమేనా? 3 కిలోమీటర్లు దగ్గర తోలాలా? సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? కారు నాది, కాన్సెప్ట్ నాది, లక్ష్యం దేవుడిది, వాతం అంతే. చెట్టు కొమ్మలు ఊగుతురియట జిగ్ అంటుందంతే. ఇంత దెబ్బ తగలకుండగా, ఇంత గీతు పడకుండగా చెప్పిన దానికంటే 5 నిమిషాలు ఇంకా ప్రసంగం అవ్వాలా? మేము వెళ్ళేసరికి ఇంకా ప్రసంగం అవ్వాలా? టైం ఇస్తే ఇలాగే ఉంటుంది. మరి దేవుని మనసు అంటే ఎలా ఉంటుందబ్బా. అది కరెక్ట్గా వెళ్ళి కూర్చున్నా, మొత్తం రెడీ చేసుకుని అంత అయిపోయింది, 10 నిమిషాలు పట్టింది, అన్నగారు వచ్చారు అని చెప్పేశాడు. అప్పుడు మనం మాట్లాడాం. సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? కనుక కనపడుతుంది ఇది ఎవడని చెప్తాడు. మరి దీని వెనకాతలు ఏముంది? ఇప్పుడు సంఖ్యలు వేసేంత గొప్పోడా మనిషి అన్నవాడు? సంఖ్యలు వేసేంత గొప్పోడా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. సంఖ్యలు వేయించుకునేంత గొప్పోళ్ళు వాళ్ళు. అది ఒకవేళ మన దగ్గరికి వస్తే మనమేమంత గొప్పోళ్ళం, మనం ఏ ఆలోచన గొప్పోళ్ళం? ఒకవేళ గొప్పోళ్ళం అనుకుంటే అక్కడికి వెళ్ళటానికి ఏదైనా స్టెప్పులు ఎక్కుంటూ వెళ్ళామా? అందుట్లో మొదటి స్టెప్పే ఈ మాట. ఏ బోధకుడు చెప్పండి, బహుశా ఇది ఇప్పుడు స్వీకరించండి. చూస్తావా? చూడు, యోబు గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనము. బండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అధికారుల చుట్టూ గిరిగీసి. ఇప్పుడు సంఖ్యలు బిగించింది ఎవరు? దేవుడా, దెయ్యమా? దేవుడిని సంఖ్యలు దించే సమయం అంట. ఏంట కాన్సెప్ట్ ఏంటి అసలు? సంఖ్యలు బిగించింది ఎవరు? బండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. ఏబు గారు దెయ్యంతో మాట్లాడుతుంటా, దేవుడితో మాట్లాడుతుంటా. సంఖ్యలు వేసింది దేవుడే. పౌలుతో ఏమన్నాడు? నేను వాడుకున్న పోవు సాధనము.
అతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి నేను చూపేద్దాను. అన్నీ చక్కనుకుంటే సువార్త నువ్వు చేసేది ఏముంది? సువార్త స్టార్ట్ చేసేటప్పుడు రూపాయి లేదండి, ₹1 లేదు. ఇదే ఇల్లుని దేవుడికి ఇయ్యకముందు గృహప్రవేశం చేసిన తర్వాత నా చేతిలో ఉన్న సొమ్ము ₹1. అది కూడా లిటరల్గా ఫోన్లో ఉంది. అప్పుడు రూపాయికి 60 పైసలు, 60 నిమిషాలకు ₹1 కాదు. అంతే, డబ్బు లేవు. చిన్న పిల్లలు, సాయంత్రానికి ఇంట్లో రైస్ లేదు. తెలిసిన వారు ఉంటే పెట్రోల్ ఉందో లేదో చూడకోకుండా ఆ ప్రాంతానికి వెళ్తే 25 కిలోమీటర్లు ఎక్కడి నుంచి రా తమ్ముడు తీసుకో అని చెప్పిన ఆమె ఇంట్లోకి వెళ్ళి భర్తతో మాట్లాడి బయటకు వచ్చి లేవు తమ్ముడు అంది. అది నేను విన్నా, స్పష్టంగా విన్నా. కంటిలో నీళ్ళు కంటిలోనే పెట్టుకున్నా. ముందు కట్ట వచ్చిన తర్వాత బండి ఆగిపోయింది. పెట్రోల్ బంకు 2.5 కిలోమీటర్లు. చేతిలో డబ్బులు లేవు, సెల్లు ₹1 ఉంది. ఎవరికి చేస్తే నన్ను ఆదుకుంటారు? ఎవరు చేస్తే? అప్పుడు మా అన్నయ్య గారు అబ్బాయి నానా ఇది పరిస్థితి అంటే, బాబాయ్ నువ్వు అక్కడే ఉండరా అని ఒక కాల్ చేస్తే ₹100 పంపిస్తే కొత్త మధ్యలో కూడా 50 వాడుకుంటాం. ₹20 పెట్రోల్తో ₹30తో ఇంటికి వచ్చిన తర్వాత ఈ కార్నర్లో ఉన్న బిల్డింగ్లో ఉన్నటువంటి సిద్ధారెడ్డి గారు, అరుణన్న నువ్వు ఎందుకు బాధపడతావు, నేనున్నా కదా, అడిగిపోతామని చెప్పేసి అప్పటికప్పుడు ₹5,000 ఇస్తే ₹3,000 వేరే తీసుకొచ్చుకొని అట్లా జీవితాన్ని మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొచ్చా. అప్పుడు ఒకటి అనుకున్నా, ఇప్పుడు డబ్బులు లేవు, కానీ దేవుడి కాన్సెప్ట్ ఒకటి ఉంది నా ఆలోచనలో, ఏం చేద్దాం అంతే. చీటీపాటు వేస్తున్నాడు, నాకేమన్నాడు అంతే. వేసేసిన 35,000 కట్ అయిపోయినాయి, 60,000 వచ్చాయి. ఎంత సింపుల్గా లెక్కేసినా ₹1,05,000 తగ్గట్లేదు. అది 3 రోజులు. శరీరాశ, ఆత్మఘోష. డబ్బులు లేకపోయినా అప్పు చేసి నా దేవుడు కొరకు పెట్టిన ఏకైక మగాడిని. బైబిల్ అంటే ఎంత ఇష్టం నాకు. అందుకే ప్రపంచానికి ఛాలెంజ్ విసురుతా. సొమ్ము తీసుకోకుండా సువార్త చేసే మగాడు భూమి మీద ఉంటే అది నేనే. సంఘంలో ప్రతి బిడ్డను తారతమ్యం లేకుండా ప్రేమించి ప్రతి బిడ్డ నిలబెట్టే తత్వం ఉన్న ఏకైక సంఘ కాపని కూడా నేనే. నా పిల్లలు ఎక్కడున్నా నిలబడితే పాట పాడినా వనకూడదు, పాటలో తప్పులు రాకూడదు, తప్పుడు శృతులతో పాట పాడకూడదు అని ఖచ్చితంగా నిర్ణయించిన ఏకైక మగాండి. ఇట్స్ అ ఛాలెంజ్ ఇన్ వరల్డ్ వైడ్. ఇప్పటికి కూడా తలంపులో 24 అవర్స్ బైబిల్ రన్ అవుద్ది. కేవలం 3 గంటలు మాత్రం నిద్రపోతున్నా. కొన్ని రోజులు అలా ఉండాలనుకున్నానంతే. ఇప్పుడు వాక్యంలోకి వచ్చేద్దాం. ఏమంటున్నాడు? యోబు గారు అబద్ధం చెప్పినని చెప్పు. స్టేజ్ మీద నిలబడి యోబు గారు అబద్ధం చెప్పినని చెప్పు. చెప్పగలడా? బండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అధికారుల చుట్టూ గిరిగీసి ఉన్నావు. కాలు కదలకుండగా ప్రవర్తన కనిపెట్టడం కొరకు నీకు బొండాలు వేశాడు. దేవుడు వేశాడా, దెయ్యం వేసిందా? అంటే మనకు అర్థం కాదు బైబిల్. నేను చెప్తున్నా కదా, వీళ్ళు అంతేనండి, ఇంకా అంతే. కొన్ని నాకు అనిపిస్తుంటుంది, ఏమని తెలుసా, ఇంత స్పష్టంగా 66 పుస్తకాలతో బైబిల్ దేవుడిచ్చాడు. ఒక ఆలోచన ప్రపంచానికి చెప్పే ముందు అనేక మంది చూస్తారు, నాలాంటోడు కూడా దాంట్లో ఉంటాడు. అందరూ పట్టించుకోకపోయినా ఒకడు మాత్రం పట్టించుకుంటాడు కదా. వాడికి ఏం చెప్పాలి రేపు మన సమాధానం? పౌలు శీల జైల్లో ఉన్నా, పేతురు గారు ఎక్కడున్నా, మరొకరు ఎక్కడున్నా వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? పట్టుకున్నారు, యేసునామని ప్రకటించకూడదు, జైలు పెట్టేశారు, సంఖ్యలు వేశారంతే. పేతురు యోహాను గారికి లోకాన్ని సైతాను బంధించిన సంఖ్యలు కనబడ్డాయి. ఇలా కాలకున్న వాటి గురించి, అయ్యో ఈ సంఖ్యలు తెగిపోతే నేను స్వార్థగా పోతా అంటలా. అక్కడ ఈ కనపట్ల వాళ్ళ కంటికి, ఇవి కనపట్ల. చేతుకున్న హ్యాండ్ కప్స్, కాలకున్నటువంటి ఈ కప్స్ ఏం కనపట్ల. లోకం బంధించబడి ఉంది. ఆత్మజ్ఞానంతో మాట్లాడుతున్న ప్రవక్త మాటలు. ఈ సంఖ్యలది ఏముంది? అడగకపోయినా తెంచేస్తాడంతే. దూతలు పంపించాడు, సంఖ్యలు బీకాడు, మళ్ళీ పేతురు ఏముంది వచ్చి మళ్ళీ నిలబెట్టాడు. ఆశ్చర్యపోలేదా? ఆశ్చర్యపోయారు. సంఖ్యలు వేశారు, జైల్లో పడేశారు. ఒక ముక్కే అంత సొల్లు లాగా మనం
ఎప్పుడైనా ప్రభువా నేనేం చేశాను ప్రభువా నీ దండం పెట్టు ప్రభువా సంకలించనడా? ఆహా, మంచి అవకాశం జైల్లోకి రావటం అంత సాధారణమేనా? ఇలాంటి స్థలంలోకి రావాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. ఇక్కడున్న పిల్లలకి ఏదైనా చెప్పాలి అని అర్ధరాత్రి పూట పౌలు శీల ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సంఖ్యలు లెక్క కాదు, ఆయనకి గోడనే భద్రపెట్టాడు. అడగకపోయినా తెంచే దేవుడు. సువార్త కొరకు నీకు ఈ మనసుంటే కనుక బిగించింది ఎవరయ్యా అంటే దేవుడు. మళ్ళీ దేవుని తెంచమంటాం. లాస్ట్లో నిజంగా కళ్ళ నిలుచేస్తాయండి. నిజం. నా ప్రవర్తన కనిపెట్టడం కొరకు నా కాళ్ళకి గిరిగీశాడు. ఈ గిరు దాటి కాళ్ళకెందుకు? ఉత్తమమైన పాదాలు ప్రకటించు, ఉత్తమమైన దాన్ని ప్రకటించు పాదాలు ఎంతో సుందరమైనవి. ఆ సుందరమైన పాదాల చుట్టూ గిరిగీశాడు. దాటుకొని వస్తావా రావా? కాళ్ళకు సంఖ్యలు, కాళ్ళ చుట్టూ గీత అంటే అర్థం ఏంటి? దేవుడు వేసిన సంఖ్యల్లో పౌలు శీలకు ఎవరేశారు? సైనికులు వేశారు. ఇర్మియాకి ఎవరేశారు? సైనికులు వేశారు. పితరులకు ఎవరేశారు? సైనికులు వేశారు. రాజు వేశాడు. రాజ్య పరిపాలనలో జరిగింపబడ్డ సంగతులు అవి. కానీ దేవుడు బండలలో నా సంఖ్యలు నా కాళ్ళు బిగించి ఉన్నావు. కాళ్ళకి చేతులకి దేవుడు సంఖ్యలు ఎందుకు వేస్తాడో తెలుసా? ప్రవర్తన. నీ ప్రవర్తన కదా అంతయు నీవు, నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెట్టుచున్నావు. కాళ్ళకు సంఖ్యలు వేయటం అంటే సువార్త కొరకు ఆలోచన కలిగి ఉండటం అందరూ చేసే పని. కానీ లేమిలో కూడా చేయగలిగే దమ్ముందా? రా. జ్వరం వచ్చింది, రాగలవా? సంఘానికి రా. ఎన్నిసార్లు చెప్పాను, హెల్త్ ఇష్యూస్ ఎన్నున్నా కనబడకుండా చెప్తే మా సోదరుడు కుమార్ బెదర్ ఒక మాట అంటారు, అయ్యా అసలు నీకు జ్వరం కనపడదు, దగ్గు కనపడదు, ఏం కనపడదు, ఎట్లా మెయింటైన్ చేస్తావు అంటే కవర్ చేస్తాం. అట్లా మరి ఏం చేస్తావు దేవుడి కోసం? అది చెప్పుకుంటామేంటి అమ్మా అని చెప్తామేంటి? నొప్పి ఉంటే ఉంది, అది అందరికీ ఉండేది. నాకు కొత్తగా ఉంటే నేను చెప్పుకోవాలి. తలనొప్పి అందరికీ ఉంటుంది, జ్వరం అందరికీ ఉంటుంది, అన్ని బాధలు అందరికీ ఉంటాయి. కానీ అన్నిటిని త్యజించి కాళ్ళ చుట్టూ దేవుడు బిగించిన బొండాలను దాటి వస్తా ప్రభు అని చెప్పే మనసు ఉందా లేదా? ఇప్పుడు బిగించింది ఎవరు? ఏబు కష్టాలు నెట్టింది ఎవరు? అసలు ఒక్క మొక్క అండి. అసలు యేసుక్రీస్తు వారి లైఫ్లో రాశాడు కదండి, త్రోయబడి అరణ్యములకి పరిశుద్ధాత్మ అపవాది చేత శోధింపబడ్డకు సంఖ్యలే కదా, కాదా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. యోబు గారి కాళ్ళు, ఎప్పుడైనా యోబు గారి కాళ్ళు దేవుడు బిగించినట్టుగా ఏదో జైల్లో ఉన్నట్టుగా చెప్పాడండి? యోబు గారికి ప్రాబ్లం వచ్చింది. వాటిని ఏమంటున్నాడు? సంఖ్యల్లో పిల్లలు పోయారు, ఇక పోయింది, ఇద్దరు పోయాయి, అట్లా పోయాయి, అన్నీ పోయాయి. సంఖ్యల్లో బిగించి ఉన్నావు. ఏ రోజైనా సరే ఏడ్చాడా? అందరికి ఉన్నట్టే మనకున్నట్టే ఆయనకి ఉన్నారు స్నేహితులు, మరి ఉండరా? ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి పెద్ద బైబిల్ తెలిసినట్టు, పెద్ద దేవుడి గురించి బాగా తెలిసినట్టు. యోబు గారి గురించి, యోబు గారు ప్రార్థన చేస్తేనే వాళ్ళని కాపాడాడు, లేకపోతే నరికవతలు వేసేవాడే కదా, అది మనకు తెలుసు. కానీ ఒక స్నేహితుడు వచ్చాడు, ఎవరు? ఎలీహు. వచ్చి అసలు నువ్వు అట్లేం కాదు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? ఆయన ఆకాశానికి అంతా ఈయనెంత ఇంత చదువుతున్నాడు. ఇదే ఆ దేవుడి గురించి చెప్పమంటే అది అందరూ చెప్పిందే కదా. అందరూ చెప్పింది మనం చెప్తే ఏం బాగుంటుందండి? ఇప్పుడు ఎక్కడికి సువార్తకు వచ్చామండి, ఎన్నో మాటలు వింటే ఏం బాగుంటుంది చెప్పండి మీరు? మొన్న ఆయన చెప్పింది, ఈయన చెప్పింది అంతే. హైదరాబాద్ అంటే తెలంగాణ నుంచి ఒక కాపరి వచ్చాడంటే, తెలంగాణకి ఒక కాపరి వచ్చాడంటే ఎలా ఉంటుంది? డి అంటే డి లాగా ఉండాలి. ఎన్నయ్యే కదరా, ఏం చెబుతున్నా ఆయన అనుకుంటే ఏం బాగుంటుందండి? ఫస్ట్ స్కెచ్ అంటుందండి, రిక్కీ అంటాం కదా. ఈ ప్రాంతంలో సువార్త జరిగిన తీరు, వచ్చిన కాపర్ల ఉద్దేశము, వాళ్ళ వెనకాల స్థితి అన్నీ క్యాల్కులేట్ చేసితే కాదు రంగంలోకి కొడితే బద్దలైపోవాలంతే బాక్స్. ఇది ఏలియా గారి మనసు. కనుక స్నేహితులు ఉన్నారు. ఆయన అంటున్నాడు, బండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి
నా ప్రవర్తన కనిపెడుతున్నావు, నా అరికాల చుట్టూ గిరిగేశావు అంటే అర్థం ఏంటి? ఇంతగా ఎందుకు సంఖ్యలు బిగించావంటే నీ ప్రవర్తన నచ్చితేనే మెచ్చితేనే ఓ పౌలు శీలలాగా నువ్వు వీటిని చూడకుండా లోకంలో వేయబడ్డ సంఖ్యలు చూస్తావు. లేకపోతే ఏడ్చేస్తుంటాం ఇంకా మనం. హ్యాండ్ కప్స్ తీ ప్రభు, సువార్త చాలా ఉంది, వెళ్ళిపోతాను ప్రభు అంటమ్మా. ఉంటే ఉన్నాయి హ్యాండ్ కప్స్, దేవుడు దోచుకుంటే లెక్కే ఉన్నాయి, బద్దలైపోలే. హ్యాండ్ కప్స్ గోడలు కూడా బద్దలైపోయాయి. అడిగాడా ఏ రోజైనా? అసలు ఒంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని చెబితే ముద్దుగా బైబిల్ ఏముంది ఆ మాట, నా కృప. పౌలుకు శరీరంలో రోగమా పాపమా మనోడు చెప్పాడండి ఎక్కడైనా? అది రోగమో పాపమో భోగమో నీకేం తెలుసురా అని అంతే అన్నాడు. అంతవరకు నువ్వు ఆగాలి. ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే చాలా కష్టం. కొన్ని సంగతులు మీరు వినలేరు, అందుకే కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి, చెప్పలేం. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక యోబు గారికి సంకెళ్ళు వేసింది ఎవరయ్యా అంటే దేవుడు. యోహాను గారికి సంకెళ్ళు వేసింది ఎవరయ్యా అంటే దేవుడు. భక్తులకి సంఖ్యలు వేసింది ఎవరయ్యా అంటే దేవుడు. ప్రవక్తలకు సంఖ్యలు వేసింది ఎవరయ్యా అంటే దేవుడు. ఎందుకు వేస్తున్నాడు? ప్రవర్తన కనిపెడుతున్నాడు కదా. ఇప్పుడు వచ్చేసాడు ఫ్రెండ్, వచ్చేసి అరే 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 ఏమి రా నాయన నువ్వు అట్లా ఇట్లా అన్నాడంతే. నీకు దేవుడి గురించి పెద్దగా తెలిసినట్లేదు, నువ్వు ఎందుకంటే అన్నీ కోల్పోయాను, బాధలో ఉన్నావు, మీ ఫ్రెండ్స్గా మేము చెబుతూ దూరంగా ఉండి సలహాలు ఇస్తున్నారు. వచ్చేప్పుడు అందరూ లవ్ చూపిస్తారబ్బా. కరోనా సమయంలో వాటేసుకున్నవాడే అసలైన ప్రేమికుడు. ఏది అమ్మ చచ్చిపోతే ఏడే అంటే అంతే, తీసుకెళ్ళి నన్ను కానీ తల్లి ఒక ఏడుపు. మళ్ళీ దగ్గర పోతామంటే ఇటు పేనం ఏడపోతాను భయం. ఫేస్బుక్లో ఏం పెడతాడు? మా అమ్మ అంటే నాకు పేనం, మా యామ రైటు, ఇది రైటు, ఇదే రైటు, ఇది లెఫ్ట్, మమ్మీ టు మా యామ ఇటు అంటాడు అంతే. కరోనా వచ్చిందనుకో అంటాడు అంతే. చేతికి గ్లౌజ్, బుక్ గ్లౌజ్ మొత్తం ఫుల్ ప్యాక్. అమ్మ ప్రేమ ఏది? అమ్మ ప్రేమను ఆపే శక్తి ఒకటి ఉంది లోకంలో, దాని పేరే తెగులు. ఇప్పుడు నీ ప్రేమ నిజమా అబద్ధమా? పచ్చబద్ధం. కరోనాని దాటుకొని రాని నీ ప్రేమ నిజమని ఎలా? కనుక లోకములో ఉన్న ప్రేమలన్నీ వ్యర్థములని చెప్పడానికి దేవుడు ప్రపంచానికి ఇస్తున్న సవాల్ తెగులు. మనం చెప్పాం ప్రసంగం, వాడు బుడబొక్కడు బయలుదేరి తింటం వచ్చింది అన్నాడు అంతే. ఆయన ఒకటే వేసుకున్నారు ఇంకా అంతా. ఇప్పుడు దాన్ని సరి చేసుకోవడం కొరకు బొచ్చుడిపోయింది మొత్తం. బొచ్చుప్పుడు కాడు పెద్దగా ఆగదు అది. ఎందుకు అర్థం చేసుకోడు దేన్ని? చైనా వాడు తింటే కరోనా వచ్చిందండి. ఆడు పుట్టినప్పుడు నుంచి తింటున్నాడు, ఆ దేశం పుట్టినప్పుడు నుంచి తింటున్నాడు. స్పెయిన్లో ఏముంది? స్వైన్ ఫార్మ్స్ ఉన్నాయి, పందుల ఫామ్లు ఉన్నాయి. ఇవాళ లుల్లు మొక్కలు చూడండి, 4 స్టేర్లు అయ్యే ఉంటాయి. తిరగలేదా? వెళ్ళండి ఒకసారి, బాగుండదు. వెళ్ళండి మంచిగా. ప్రపంచం ఆ రాసుడు అంతే, ఫ్రాన్స్ కానీ అటు చోట కింద తీసుకోవడమే తప్పేలా తింటమే. నీకు తినాలనిపించిన మనసు తింటమే, అంతే మాత్రం అవుతామా ఏంటి కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నా ప్రవర్తన అంతా కనిపెట్టడం కొరకు దేవుడు నాకు సంఖ్యలు వేశాడు. ప్రభువా సంఖ్యలు తెంచు ప్రభువా. ఏం ప్రార్థన అండి అసలుకి ఇది? అసలు ఎవరైనా చేస్తారా ఇలాంటి ప్రార్థన? పరీక్ష నిమిత్తం వస్తే పరీక్ష రాయరా అంటే నేను రాయను, నేను ఢిల్లీలో 35,000 కడితే నాకు సర్టిఫికెట్ ఇస్తారు, అది కడతా. ఇంటర్ రాయిపోయినా డిగ్రీ రాయిపోయినా 35,000, 25,000 ఏమో ఇంటర్కి, 33,000 ఏమో డిగ్రీకి. సర్టిఫికెట్ వచ్చేద్దంటే 15 రోజుల్లో, మళ్ళీ ఎక్కువ కూడా కాదు. పైగా అఫీషియల్ పోస్ట్, మళ్ళీ స్పీడ్ పోస్ట్ వచ్చేది. 35,000 అది. ఇదా నేను ఈ రోజున కష్టంలో ఉన్నానంటే, ఇబ్బంది ఉంటే నాకు దేవుడు పరీక్ష నిమిత్తం పెట్టాడు కనుక నాకు సంఖ్యలు వేసింది ఎవరు? మా పితరులకు వేసింది ఎవరు అంటే వాళ్ళు జైల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుడే వేశాడు. అది వేశాడని తెలుసు, వేస్తాడని కూడా తెలుసు. అందుకే ఈ సంఖ్యలను చూసినట్టుగా మోకరించి సంఖ్యలు తెంచని ప్రార్థన చేసినట్టుగా మీకు కనపడదు ఎక్కడ.
అసలు చూస్తే కదా వాటిని, చూస్తే కదా వాటిని. పద్మాసు దీపములో పరవాసిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? జైల్లో ఉన్నాడు. నీరో చక్రవర్తి కాలంలో పౌలు గారు మరణించారు, యోహాను గారు పద్మాసు దీపం ముందు ఉన్నారు. 1968 అబౌవ్, సారీ 068 ఇప్పటికి 2000 సంవత్సరాలు ఆల్మోస్ట్ అలాగా. ఏ రోజు వాళ్ళు పద్మాసు దీపం ముందుండి ఎంత గొప్పనైనా రాశాడండి ప్రకటన గ్రంథాన్ని. అద్భుతం అండి. ఈ రోజున గ్రాఫిక్ అది మంచి బూస్ట్ అయింది అది. అంటే వాళ్ళు ఏ ఆలోచన ఉన్నారు? సంఖ్యలు చూడాల, బాధలు చూడాల, ఇబ్బందులు చూడాల. ఒక్కటే, నేను ఎక్కడున్నా బైబిల్ వాక్యం అయితే వెళ్ళాలి. అప్పుడు దేవుడు మెచ్చాడు కదా, దేవుడు మెచ్చాడు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఫ్రెండ్ వచ్చాడు. మరి మనకు కూడా ఉంటారు అందరు ఫ్రెండ్లు, ఈ ఎదవ సహాలు ఇస్తుంటారు. ఊరికే వచ్చాడు, వచ్చి యోబు గారికే ఇస్తున్నాడు. అందుకే మీకు ముందు మొక్క చెప్పిన, ఆ ఫ్రెండ్ ప్రాణాలు తీయొద్దు నాయనా, నువ్వు వదిలేసే తెంగడని చెప్పి ప్రార్థన చేస్తే ముగ్గురు వెళ్ళాడు దేవుడు. లేకపోతే వేసేస్తాను చెప్పాడు వాళ్ళ ముగ్గురిని. యోబు నిమిత్తం మీకు ప్రాణభిక్ష అని చెప్పాడు. ఓ ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చి ఓ మంచి సలహా ఇస్తాడు యోబు గారికి. 33వ అధ్యాయము 10వ వచనము. ఆయన నా కాళ్ళను బండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నింటినీ కనిపెడుచున్నాను నువ్వు అనుచున్నావు. ఎలుగు అంటున్నాడు. ఏంటి అలా అంటున్నావు నువ్వు? నీ కాళ్ళకు బోనాలేసిన దేవుడా, శ్రమలు దేవుడా, కాళ్ళకు బోనాలేసిన దేవుడా, ఎందుకు నువ్వు అంటున్నావు? ఈ రోజున నాకు సమస్య వచ్చిందంటే నా దేవుడు సంఖ్యల్ని వేశాడు, అవి తెంచుకుని రాగలిగే శక్తి ఉన్నదా లేదా అని పరీక్ష పెడుతున్నాడు నన్ను. ఇలా ఎందుకు అనుకో మనం? ప్రభువా తెంచితే వస్తారు ప్రభువా, చర్చికి జోరున వాన ప్రభువా. ఎగ్జామ్కి అయితే వెళ్తాగా ప్రభువా? అయ్యగారితో మరీ ప్రార్థన చేసుకుని ఎగ్జామ్కి వెళ్తారు కదా. పెన్నుకు ప్రార్థన, ఆటోకు ప్రార్థన, బస్సుకు ప్రార్థన, కారుకు ప్రార్థన, నడక్క ప్రార్థన. వానైనా సరే గొడుగు పట్టుకొని మరీ వెళ్ళే రోజుల్లో తలంపులున్న మనసుల్లో సంఘం అనగానే సాకు. వానకాలం వాన పడుద్ది, చలికాలం చలి ఎక్కువైద్ది, ఎండాకాలం ఉబ్బదీసిద్ది. మరి ఏ కాలం నీకు ఆటంకంగా లేకుండా ఉంటుంది? నువ్వు పోయే కాలం, నువ్వు పోయిన కాలం. వాన పడితే పని, నేను దాని పని అదే. నేను తడవట్లే, తెల్లారు తడవట్లే, తెల్లారు తడుతూనే ఉంటాంగా. దేహం నాది కాదు, సువార్త కొరకు దేవుడు డిజైన్ చేసినటువంటి డిజైన్. ఈ డిజైన్కి మచ్చ మరక ఏదంటినా ఆయనే మళ్ళీ వెయిట్ చేస్తాడు, తీసేస్తాడు. ఈ దేహం ఎవరిది? ఒకడు ఉన్నాడు మావాడు, ఇంకేముందని పెళ్ళి పిల్లలు ఉన్నారు, లైఫ్ అయిపోయింది అనంతే. ఓహో ప్రభు అన్నాడంతే, అయిపోయిందా అయితే నీకు వద్దా, అది ఇచ్చానంతే. ఏం కాదు ప్రభు అన్నాడంతే, ఇట్టన్నాడంతే. పొట్టంత వచ్చేసింది ఇప్పుడు, ఇట్టన్నంతే. సీట్ వెనక్కి తెలిపోయింది. ఇప్పుడు ఆకారం మీద చూడండి, ఇట్ట ఉందిగా. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, హార్ట్ ఏదో సింబల్ ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. దేహం నీది, నీ ఇష్టం. ఆలోచన నీది, నీ ఇష్టానుసారంగా ఉంచు. ఇలా ఎప్పుడైతే మనం అడిగామో, 70 ఏళ్ళ చిరంజీవిని చూస్తే ఎప్పటికీ ఆశ్చర్యం వేసింది నాకు. నేను ఎప్పుడు అమ్మగారు చెప్తుంటా, ఏంటన్నా రోజు కదా అంటున్నాడు. వాడితో పాటు చిరంజీవితో పడినటువంటి సుధాకర్ కానీ, వరప్రసాద్ కానీ, మిగతా వాళ్ళు కానీ, నారాయణ కానీ, మిగతా వాళ్ళు కానీ మొత్తం ముసలిపై కర్ర పట్టారు. మనోడు మాత్రం ఏకంగా విశ్వంభర అంటున్నాడంటే. అడిగితే జనం కోసం బతకాలి కదండి అన్నాడు. మరి దేవుడి కొరకు బ్రతికే అయ్యగారు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుడు మెచ్చుతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే చెప్తుంటే ఎప్పుడు కూడా బైబిల్ దేవుడిది. ఏం కోరుకుంటుందో నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు స్నేహితుడు వచ్చాడు, నాయన దేవుడు నా కాళ్ళకు బొండలు బిగించాడురా అని. ఆయన అంటే అవునా నిజమా అంటున్నాడు వచ్చి. ఆయన నా కాళ్ళను బండల్లో బిగించుతున్నాడు, నా త్రోవలన్నింటినీ కనిపెడుచున్నాడని నువ్వు అనుకున్నావు. ఎలుగు అంటున్నమాట అదే అండి. అది ఆయనకు బాధ వస్తే దూరంగా ఉండి సలహాలు ఇచ్చే వీరెక్కడ? బాధలో కూడా దేవుని వైపే ఉండి భార్యని సైతం నోరు ఊపించిన యోబు ఎక్కడ? మనకు యోబు గారు ఆదర్శమేనా? ఆయన మాట ఆదర్శమేనా? ఆహా, మనకి ఎవ్వడు ఆదర్శం ఉండదు. లోకములో కాస్త టిప్పు టాప్గా ఒక రూపాయి ఉంటే ఆడే మనకు ఆదర్శం. ఇదే నన్ను చూడు, ఏ రకాన్ని చూడను నేను, పేదరికం చూడను, గొప్పతనం చూడను. మనిషిని నా తోటి మనిషిగానే చూస్తా.
ఎందుకంటే మనందరం ఏదో ఒక రోజు దగ్గర నుంచి పోవాల్సిన వాళ్ళం ఉంటామా ఏంటి? ఆయనేమో అలా చెబితే నా కాళ్ళకు బోండాలు బిగించున్నావు నాయన అంటే, అదేంటి అలా అంటున్నావు నువ్వు? నీకు బైబిల్ తెలీదు? ఆహా, నేను చెప్తా విను. కింద మొత్తం ఆయనదే. ఇంకా 1వ అధ్యాయం 3వ అధ్యాయం అంటే దాని తర్వాత 2-3 అధ్యాయాలు కంటిన్యూగా చెబుతూనే ఉండవు యోబు గారికి. ఊంగుట్టాడు. ఏబు మౌనంగా ఉన్నా దేవుడు మౌనంగా ఉండలా. అది ఎక్కువైపోయింది. ఎలుగుకి ఏం చేద్దాం అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇది అంటే ప్రవర్తన కనిపెట్టడం కొరకు నిలబడ్డా. అందుకే మనకి సామెత కూడా సువార్తలో ఎందుకంత పొందుపరిచాడు? విత్తనాలు చల్లుతుంటే గెనివెన ముళ్ళ పొదల్లో దారిన పడితే తొక్కి ఆగమైపోయినాయి, ముళ్ళు పెరిగి ఆగమైపోయినాయి, పొలంలో పడ్డాయి, గురుగులు వచ్చి ఆగం చేసుకున్నాయి. అంటే ఏమీ ఫలించలేదా? ఇంతకు మనం ఏడపడ్డ విత్తనాలను క్రైస్తవుడు అనేవాడు, బైబిల్ పట్టుకున్నటువంటి వాడు ఎక్కడ పడ్డ విత్తనం ఈ రోజున? దేవుడి పొలములో నువ్వు పడ్డ స్థలం చెప్పు. వాక్యం వస్తే చెప్పగలం, వాక్యం రాకపోతే చెప్పలేదు. ఎలిగులాగా సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఇక అంటే ఇది కంటికి బొండలు కనపట్లా, సంఖ్యలు కనపడాలా, రెఫరెన్స్ కనపడాలా. ఏబు గారికి సంఖ్యలు ఇచ్చేట్టు కనుక ఒక రెఫరెన్స్ అంటాడు అంతే. ఇంకా ఇప్పుడు మహాత్మజ్ఞానం వచ్చాడు నాయన అనిపించింది నాకు కదా. కనుక దేవుడు కనిపించని సంఖ్యలు వేసాడని లోకానికి కనుక్కున్న మనము, వేసుకున్న మనము, ధరించుకున్న మనము చెప్పవలసిన ఆవశ్యకత మన ప్రవర్తన బట్టి, ప్రయాణం బట్టి మాత్రమే ఉంటుంది. కనపట్లేదు, అక్కడ కనపట్లేదు. పౌలుకు కనపడ్డాయి, మిగతా వాళ్ళకి కనపడ్డాయి, పేతురుకు కనపడ్డాయి, అందరూ కనపడ్డాయి. కలిగి ఉన్న వారు ఎవరు మాత్రం అడగట్లేదు, ప్లీజ్ రిమూవ్ ద కప్స్ అంటలేదు. ఉంటే ఉండలేవై ఆడేసి నాకేం బరువు అయితే మహా అయితే రఫ్ అయి గాజులు పడతాయేమో, కొద్దిగా దెబ్బ తెలిద్దేమో శరీరానికి, ఏం కాదు. కానీ అపవాది చేతిలో బందీలుగా ఉన్న వారిని కాపాడటం కొరకు జైల్లో ఉన్న నేను కనాలి అనుకున్నాడు. కన్నాడా లేదా ఒనేసిముని? ఆడికెళ్ళే ముందు ఒక మాట, విలాపవాక్యములు 3వ అధ్యాయము 55వ వచనము, యెహోవా అగాధమైన బందీ గృహముల నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా. అగాధమైన బందీ గృహం అంటే చుట్టూ చీకటి. చీకటి అంటే మళ్ళీ జైలు అని కాదు ఇక్కడ అర్థం. నీ చుట్టూ కమ్ముకుంటున్న చీకటి సువార్త నిమిత్తమే సుమా. మళ్ళా చెప్తున్నా, మళ్ళీ లోకానుసారంగా ఆడేసుకున్నావు అనుకో, లాస్ట్ రిఫరెన్స్ కొట్టేది నిన్ను. అది సువార్త నిమిత్తము అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామం బట్టి మొరలిడగా. అగాధమైన బందీ గృహం అంటే నీ భార్యో, నీ బిడ్డో, నీ కొడుకో, నీ తండ్రో మరణశయ్యి మీద కనబడుతున్నప్పుడు, సువార్తను ఎదురుగా ఉన్నప్పుడు నీ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఇటే. నువ్వా దేవుడి గురించి మాట్లాడేది? నాయన పోయిండు పక్కనేసిన, చెల్లి పోయింది పక్కనేసిన, శుక్రవారం మా పెదనాన్న పోయిండు పక్కనేసిన. తెలుసా మీకు? చెప్పానా మీకు వాక్యాలు? అసలుకి మనిషి అన్నాక వస్తాడు, వెనక ముందే ఎవడైనా పోతాడు. మా పెద్ద నాకంటే 40,000 50,000 ముందు వచ్చాడు, పోయాడు. మనం మాత్రం ఉంటామా? మనం పోతాం. మరి ఈ మధ్యకాలంలో ఏం చేసాం? బాగా 10,000 గుడ్లు తిన్నా ప్రభా, గుడ్లు తిన్నా ప్రభా, ఒక 20-30 లక్షల కోళ్ళు తిన్నా ప్రభా, ఇక సొరకాయలు బెండకాయలు లెక్కలే ప్రభా, మా వద్దన్న వండితే దుంపదేగ టన్ను తిన్నా ప్రభా. యూతువా వారిని దుంపదేగ పంటంతా నువ్వే తిన్నావు కదా, పచ్చిపురుగులాగా అంటాడు దేవుడు అంట. ఈ యువతులు తినటం గురించి ఇది కాదు. అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామము బట్టి మొరలిడగా. ఇలాంటి స్థితిలో ఉన్న ప్రభు నీ నామం బట్టి మొరలిడగా ఏమని మొరలిడుతున్నాడు? ఏమని మొరలిడుతున్నాడు? ఏ స్థితిలో ఉన్నా పాట పాడతాం, ఏ స్థితిలో ఉన్నా సరే నీ యొక్క స్వార్థ గానం, స్వార్థ వాక్యం ప్రకటిస్తాను పాట పాడతాడు కాదు కదా. మొరలిడిగా నీ నా శబ్దము ఆలకించితివి, నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకము. సువార్త కొరకు దేనినైనా సరే, సత్య సువార్త సుమా, పరిచయుడు జరిగించే సువార్తలో పాలి భాగస్థుడు అయితే రెఫరెన్స్ కొట్టి అతనినంతే. ఒక కాపరికి నువ్వు సొమ్ము ఇచ్చినా, ఒక కాపరి సొమ్ము తీసుకున్నవాడు జీతగాడిని ప్రోత్సహించేవాడే.
అందుకే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఎందుకంటే ఐఎమ్ నాట్ జీతగాడు. అది నువ్వు ₹1,00,000 కంపెనీలో పనిచేయి, నువ్వు జీతగాడివే. నువ్వు నెలకు 10,000 సంపాదించు, వ్యాపారం చేసుకో, నువ్వు స్వతంత్రుడివి. నేను స్వతంత్రుణ్ణి. ఎంత బాగుందండి దేవుడి మాట. కాపురు అనేవాడు స్వతంత్రుడు. అది అలాగని చేసుకోవద్దని కాదు, అర్థం కావడం కొరకు వాడే పదాల భావమే తప్ప అలా అయితే మరి అందరి పని ఏంటి ఇలా ఈ సోదేసుకోకూడదు. అక్కడ దాని అర్థం చెబుతున్నాడు దేవుడు. అది కనుక అగాధమైన బందీ గృహం నుండి నేను నీ నామం బట్టి మొరలేడుగా. ఒక కాపరి కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక భక్తుడు కానీ, సువార్త కొరకు వెళ్ళేవాడు కానీ ఏమని ప్రార్థన చేస్తారండి? ప్రభువా, నేనైతే ఏ పని లేకుండా 3 మూరలు పొట్ట పెంచుకున్నాను ప్రభువా. లాల్చి ఇంతప్పటికి ఇలా ఉంది ప్రభువా. జోబులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ప్రభువా. ఎవడైనా బకరా దుడుతాడా విశ్వాసులు ప్రభువా అని వేసేస్తాను ప్రభువా, జేబులు నింపేస్తాం అంటడా. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో బైబిల్ చేతబడిన తర్వాత ప్రారంభంలో తప్ప తర్వాత రోజుల్లో సువార్త డబ్బు కొరకే కొనసాగింది. పౌలు గారు తనకున్న ఆస్తిని పిల్లల కొరకు ఖర్చు పెడుతూ, రేయింబొగులు కష్టపడుతూ, సువార్త ఎక్కడికి వెళ్ళినా తన కష్టాన్ని హెచ్చిస్తూ ముందుకు సాగాడు. అమ్మా 10,000 ఇస్తే ఎక్కడి చెప్తా అనడా. ఇది తీసుకున్నామని ఏమంటారు, ఇచ్చామని ఏమంటారు. రెండే పరిచయులు. దమ్ము ఉంటే నీ డబ్బుతో సువార్త కదలాల ఓ పౌలులా, దమ్ము లేకపోతే వాళ్ళ వెళ్ళిపోవాలా. వచ్చేవారు వాడే వత్తల లైన్లోకి. ఎవరో వారసుడు మరి. అది ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి బైబిల్లో. ఈ ఎక్కడ పడుతున్నారు, ఎక్కడ పడుతున్నాయి? ఫస్ట్ మాత్రం సొమ్ము వద్దున్నాను అంతే. ఫేమ్ వచ్చిన తర్వాత ఒక 10,000, ఒక 5,000. ఈ రోజున ఒక కాపరికి 1,50,000 ఏం చెబుతుడో మరి నాకేం అర్థం కాల. సరే ఏం చెబుతురా అని విన్నా, నిజంగానే విన్నా. 1 గంట ప్రసంగం విన్నా. అబ్బే ఫ్రీగా చెబుతున్నాడు ప్రసంగాలను కాదా. సొమ్ము కొరకు పిల్ల రక్తాన్ని పీల్చే పరిచయుడు ఏంటండి అసలుకి? సువార్త అంటే బాధ్యత అండి. అది ఇట్ మై రెస్పాన్సిబిలిటీ. నా దేవుడు ప్రారంభ శతాబ్ద కాలంలో మేము ఎలా ఉండాలని ఎందుకు రాయించాడు? డేరాలు కుడుతున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు, బిజినెస్, డబ్బులు వచ్చాయి. మహా మంచి కుటుంబ పరిచయం అయింది. అద్భుతం అండి అసలు. పౌలు గారి జీవితంలో 6 సార్లు బైబిల్ రాయించాడు తెలుసా మీకు? 6 సార్లు. అకుల ప్రిస్కిల్ల అకుల ఇటు తట్టు మార్చుకుంటూ ఎంత స్పష్టంగా రాశాడండి. ఆ సువార్త ఎక్కడికి వెళ్తే అక్కడికే మళ్ళా. ఎఫ్ఎస్సి వెళ్తే ఎఫ్ఎస్సి, కొరింథీ వెళ్తే కొరింథీ, యాడికి పోతే ఆడికి ఇంకా ఆయనతోనే. రోమా నుంచి వచ్చారు. కైసరు అగుస్తు కాలంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఉండేవాళ్ళు ఉండొచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు అన్నప్పుడు వాళ్ళు వచ్చారు కదండి. దేవుడు పంపాడు కదా. పౌలు వెళ్ళటానికి ముందే ఎఫ్ఎస్సికి వచ్చి ఉన్నారు కదా, కొరింథీలో ఉన్నారు కదా, అనేక ప్రాంతాల్లో ఉన్నారు కదా. సువార్తలు ఇంత గొప్ప సహాయం ఏ రోజు వాళ్ళు ఇబ్బంది పడలేదు, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు డేరాలు గుట్టుకుంటుంటే వాళ్ళ పక్కన కూర్చొని డేరాలు కొడుతున్నాడు. అనే రేపేటు సువార్త తమ్ముడు వెళ్దాంరా, ముందు డేరాలు పంపించాయి, డబ్బులు ఇచ్చేస్తాయి. ఈయన డబ్బులు వాళ్ళ డబ్బులు, మళ్ళీ పిల్లలు వాళ్ళకి ఫుడ్డు ఈయనకు పెట్టాలి, వాళ్ళకి పెట్టాలి. ఈ డబ్బులు ఆ డబ్బులు ఎక్కడైనా తనకున్నదంతా పెంటగా ఇచ్చాడే తప్ప ఎక్కడైనా వెనకేసుకున్నాడండి. మరి ఈ రోజున కాపర్ ఏంటండి? ఎంత ఇస్తావా అంత ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇచ్చేవాడెవడు, తీసుకునేవాడెవడో. జీతగాడే. రోమా 8లో ఈ కొరకు రాయించి పెట్టే మాట. మనం ఎవరు అంతకి? మనం ఎవరు? మంచి ఏం తీసుకోటండి. ఇంకా ఒక పరీక్షిస్తాను. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేను మీతో 4 సభలు పెట్టించా, కానీ ఆసక్తి ఉంది, మా ఊరు పరిస్థితి చుట్టుపక్కల బాగలేదు, నీ దండం పెడతా. ఇలాగ అడగండి, నీ దండం పెడతా, ఒక్క 2 రోజులు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళయ్యా. డేట్లు ఎప్పుడు అన్నా తమ్ముడు? అరే వెంకటేశో అని డేట్లు ఇవ్వండి, నెల దాకా లేవు అంటాం. తమ్ముడు పా మొత్తం సెట్ చేస్తాపా, వచ్చి వాక్యం చెప్పి వెళ్తాపా అంటడం చూడండి. నువ్వు డబ్బు లేకపోతే డేట్లు ఇవ్వడాడు. వచ్చాడండి లోకం నుంచి దిగి. అయితే ఇటు చెప్తున్నా మరి మేము వినాలి ఎక్కడ కూర్చొని మరి. అది దీనికి సమాధానం చెప్పమని మరి కాళ్ళకి ఎవడేసిండ్రా?
ఏ? సాతాను బంధించింది. అబ్బో, బాగుంది. చెప్తున్నాడు, అగాధమైన బందీ గృహముల నుండి నేను నీ నామం బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. ఏంటి నాయన మూలుగుతున్నావు? ప్రభువా, శక్తిస్తే చర్చికి వెళ్తా. అంతేనా? అరే చర్చికి వెళ్ళడానికి వెళ్ళిపోవచ్చు అంతే. టిక్కులు వేసి వచ్చేస్తుంటాం. సలేత్ను ప్రభు, మా ఏమో నన్ను కప్పేసిపోయింది, కాలకాడ దుప్పటి పైకి లేవట్లేదు, నువ్వు కప్పుతావంటాడు వచ్చి. అలా మర్చిపోయిందంట పాపం దుప్పటి కప్పటం. అట్టుంటుంది ప్రార్థన మనది. కాదో, పరీక్ష ఎదుర్కోవాలండి. సేవ స్టార్ట్ చేస్తా అన్నప్పుడే నా ప్రాణం మీదకి వచ్చేసింది. ఎన్నోసార్లు చెప్పాను మీకు, నేను ఇవన్నీ అనుభవించి చెబుతున్నా. నేను సేవ స్టార్ట్ చేయాలి చాలాసార్లు అనుకున్నా. మనకెందుకు లేరు, నా వద్దు, చాలా సంఘాలు ఉన్నాయి, వద్దులే అంటే లేదు, మనం పెట్టాల్సిందే, మాట ఇచ్చినాక ఒప్పుకోడు దేవుడు అంటే నేను పెద్దగా అమ్మగారి మాట పట్టించుకోవాలా. ఒక్కసారి నా బ్లడ్ని బ్లాక్ చేస్తే కరుణాకర్ డేట్ ఇచ్చారు నాకు, మరణం డేటు. రాజీవ్ గురుకల్పలో ఫస్ట్ మరణం నాదేనండి. అప్పుడు ఎవరు సావాలి, ఇంకా నేనే. నాకు ఒకటి అర్థమైంది, అమ్మా మనసు పెట్టాడు, బ్లాక్ బ్లడ్ అయిపోయింది, బ్లడ్ బ్లాక్ అయిపోయింది. 15 రోజుల్లో మొత్తం గుండెకి వచ్చేస్తుంది ఇంకా బ్లాక్. అప్పుడు శవరం ఉన్నప్పుడు ఇంట్లో మరి మంచిగా ఆన్ చేసి కళ్ళు తెరిచి ప్రార్థన చేసి మరి తెలుసా, కళ్ళు తెరిచి మరి కంట్లోకి నీళ్ళు పోతే ఎంత మంట వచ్చిందో, దేవుడికి ఎంత మంట ఉందో తెలుసుకుని చెప్తే కథం 13 రోజుల్లో తిరిగి మళ్ళా ఒకటే బాడీ వచ్చేసింది. కరుణాకర్ అంటావు, ఏమా ఇట్టున్నవేంది నువ్వు అని అడిగితే, నువ్వు ఇచ్చిన మెడిసినేగా అన్న. నేను మరి పొగడాలి కదా, కాదులే చర్చికి వెళ్తాగా నువ్వు అని అడిగితే. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని దృష్టిలో సువార్తకి ముందుకు వచ్చే ముందు ఆలోచన విధానము ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా డిసీజ్ అయితే నిలబడతాడా, ఫ్యామిలీ పరంగా డిసీజ్ ఎదుర్కొంటాడా, ఇవన్నీ పరీక్షించి వాడు చుట్టూ గీసినటువంటి ఆ గీతను దాటి నన్ను మెప్పిస్తాడా? అగాధం అంటే అది. ఇప్పుడు ఈడ అగాధం అంటే ఏంది? చచ్చిపోయిన ప్రేతములు ఉండు స్థలము అగాధము అంటుంటే మళ్ళీ అన్ని అగాధాలు ఒకటేనా? ఏమోరా నా బతుకంత అగాధం అయిపోయింది అంటున్నాను అంటే అర్థం ఏంటి? చీకటి అయిపోయింది అర్థం ఏంటి? మాట్లాడుతున్న మాటలో సందర్భం చాలా అవసరం చెప్పేశాడు. అగాధమైన బందీ గృహముల నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా. నామం అంటే పేరా? గుణగణాలండి, గుణగణాలు. నాకు నీ గురించి బాగా తెలుసు, నీ గురించి తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పాలి. అది యెహోవా నామము ఎరగని తరం ఒకటి యేసువారి కాలంలో పుట్టిందా లేదా? పుట్టింది. వాడు అంటాడు, నా పేరు తెలియని ఎవరు లేరండి ప్రపంచంలో, నాకు తెలియదుగా. మరి హెచ్చరికోడిది. ఊకే పేరు 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 ఫేము పేరు 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 ఏం చేసుకుంటూ రేపు వద్దుప్పుడు పెద్ద 5 వేసి దండ వేస్తారు అంతే. అప్పుడు పేరు ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, మధ్యలో దండ కూడా ఉంటుంది. అప్పుడు బీఓడి డిఓడి ఉంటుంది, ఇంకంతే. అంతే కదా మరి. ప్రేమల దేవుని పిల్లలు, క్రైస్తవుడికి ఇవేం అవసరం లేదు భయ్. క్రైస్తవుడు అంటే నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నన్ను నమ్మి వస్తున్న పిల్లలకి నేను చెప్పాలి. ఆ తర్వాత నేనెవరిని? నేను ఒకరిని మీలో, అంతే. ఇది ఎవడైతే కలిగి ఉంటాడో వాడు మాత్రమే లోకాన్ని కొట్టగలడు. నీవు నా శబ్దం ఆలకించితివి, సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకము, దయతో నా మాట విను. ఎందుకు? అన్ని విషయాల్లో నేను బలంగా ఉన్నాను. రైట్? అన్ని విషయాలు బలంగా ఉన్నావా? బలంగా ఉన్నా. ఈ మాట ఓ సొలొమోనుకేనా? సొలొమోనుతో ఉన్నటువంటి సహవాసులకి, ఆయన అనుసరిస్తున్నటువంటి ఫాలోవర్స్కి, లేకపోతే మనలాంటి వాళ్ళకు కూడా అవసరం కదా? అవసరమే. పౌలు గారు గొప్పగా అసలు పౌలు గారు పాటించడం లేదండి. పౌలు పాటించాడు, జైలు వేసి పడేశారు. ఇప్పుడు చేతుల కాళ్ళకు బొండాలు ఉన్నాయి. పిల్లలు వచ్చి అయ్యో అయ్యగారు నిన్ను ఫరోగాడు, వాడు చెమ్మడ పోను, ఆడు చేతులు ఎరగా, ఆ నాశనం పోను, ఆడు కుటుంబం కూలిపోను, మంచి కాపురం పట్టుకొచ్చి జైల్లో పెట్టాడు ఇటు జమ్మడ అని తిట్టారండి? తిట్టారా? అదే మనమైతే మా అయ్యగారికి అంత కట్టం వచ్చిందో,
ఆ పేపీ చూసుకుంటాడు. అయ్యా నీకేం పర్లేదు, నువ్వే ఉండరా ధైర్యం చెప్పడానికి? ధైర్యం లోకానికి చెప్పేవాడికి ధైర్యం చెప్పడం వింటారు. నేను ఇది విచిత్రం కొడుతుంది నాకైతే. ఆయనే లోకానికి ధైర్యానికి ధైర్యం చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి? బైబిల్ ఎక్కడైనా పౌలు గారు జైల్లో ఉంటే తిమోతి వచ్చినా, మార్కు వచ్చినా, లోకా వచ్చినా, ఒనిసిఫోరు ఒనిసిము పక్కనున్నా ఎవరైనా సరే, ఏంటయ్యా మనకి కర్మ, ఈ సంఖ్యలు ఎప్పుడు తెగితే అయ్యా, నువ్వు ఎప్పుడు అయ్యా లోకానికి వెళ్ళేది, అయ్యో నీలాంటి వాడు లోపల ఉంటే సువార్త తగ్గిపోద్దే, అయ్యో అని ఏడ్చారా? దాన్ని ఏం ఏడుపు అంటారు? వాక్య వ్యతిరేక ఏడుపు అంటారు. నిజంగా పౌలు ఏడ్చాడు, నేను ఈ సంఖ్యలతో కొద్ది కాలం ఇక్కడ ఉండాలి, కానీ నా దృష్టికి లోకంలో సంఖ్యలు బిగించబడ్డాయి, వాటి తెంచాలి. అప్పుడు నాకు ట్రింగ్ ఫోన్ ఉన్నాయా, తమ్ముడు ఎక్కడరా వచ్చే అంటానికి. కాపరి లోపలుండి దైవాన్వేషణలో ఉంటే తన చుట్టూ ఉన్న పిల్లలు మా అయ్యగారు ఏం చెబుతుడా అని ఎఫ్ఎస్సి నుంచి రోమాకి 1000 మైళ్ళ దూరంతో ఒక ఆడది రాగలిగింది, ఒక స్త్రీ మూర్తి రాగలిగింది, తన పిల్లలు రాగలిగారు. తన కాపరి మనసు తెలిసిన పిల్లోడు ఎప్పుడు తన కాపరి మనసుతోనే ఉంటాడు. తెలుసా మీకు? అడిగాడా పౌలు? రారా అరిస్తార్కో, రారా మార్కో అనడా? బందీలో కొద్ది కాలం ఉండాలి. అసలకే వాడు మూర్ఖుడు, నీరోగాడు. వాడి బందీలో మా కాపరు ఉన్నాడు, వాస్తవం చెబుతుంటే పట్టుకెళ్ళి పట్టేసాడు ఎదవా. ఇప్పుడు మేము ఏం చేయాలా? ఆయన ఖాళీగా ఉండడు, ఆయన ఏదో ఆలోచన ఉంటాడు, ఆయన ఏదో ఒకటి మాకు ఇవ్వాలనుకుంటాడు. కాపరి మనసుని ఎగ్జాక్ట్గా క్యాచ్ చేసినటువంటి పిల్లలు ఆనాడు ఉన్నారు. ఈరోజు ఎవడున్నాడు రా? మొచ్చుకి ఒక్కడు కూడా లేడు లోపల. ఉన్నారండి? లేరు. సమస్య లేదు అసలుకి. సువార్త అంటే వ్యాపారం, వ్యామోహం, ఫ్రేమ్, డబ్బు, హోదా, ప్రతిదీ స్టేజీ పెరిగితే చాలు పెంచేస్తారంతే. మన కాడికి ఒక ఆమె వచ్చింది, 5 సంవత్సరాల మట్టి పిల్లకి పెళ్లి చూపులు వస్తుంది, మొగుడు రావట్లా. మొగుడే చెప్పాలి నీకు, మరి నువ్వు కూడా ఫాలో అవ్వరుగా. నాకు రావట్లా, నా కాడికి వచ్చింది ఒక సువార్త మీటింగ్కి అని చేసి అన్న ఇదంటే మనం వస్తే మరి మెత్తగుండి కదా కరిగిపోతాం. ఏంటమ్మా నీ పని అంటే, ఒకసారి రాయ ఇంటికి వెళ్ళి మాట్లాడదామంటే సరే వెళ్ళాం. మంచిగా చేపలు కూడా పెట్టింది, బాగుండిద్దిలే తినేసాం. ఏంటంటే మొత్తం చెప్పేసింది. ఒక పాట రాసాం, బాగుంది. అప్పుడు ఒక మాట ఇచ్చా, నీ కూతురికి పెళ్లి చేస్తా, నీ కుటుంబాన్ని లోకం నిలబెడతా, ముందు బయలుదేరి వచ్చే అన్న. మరి ఎట్లా మరి అపార్ట్మెంట్ ఇవ్వాలంటే ఎట్లా? అపార్ట్మెంట్ ఇచ్చేది ఎందుకు? అప్పటికే మనకు లోకంలో మంచి సవాసాలు ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఉన్నారు, రా అని చెప్పిన. ఫోన్ చేసిన, అన్న పలానా చోట అపార్ట్మెంట్ బోర్డు చూసినా మాట్లాడినా అన్న. రా తమ్ముడు అన్నాడు, అంతే. వెళ్ళాం, మాట్లాడాం. దానికి ఏదైనా అయితే బాధ్యత నేనే అని చెప్పేసి ఓనర్ చెప్పిన. 4,500 రూపాయలు రెంటు. అయ్యా నీ దండం, కాలు పెట్టుకుంది. నాకు అప్పుడే అర్థమైంది, దండం పెట్టిందంటే నాకు రోజు గొంతు కత్తేసింది. నాకు అంతా తెలుసు కదా. కథం తీసుకొచ్చాం, చేసాం, పెళ్లి చేసాం, మొత్తానికి ఏమన్నా ఆట కట్టాం. మంచిగా ఇప్పుడు అమ్మాయి అబ్బాయి హ్యాపీగా ఉన్నారు. దేవుని మనసు ఎందుకు గుర్తులేదు సార్? అపార్ట్మెంట్ రేంజ్ పెరిగిందా? సొమ్ములు ఎక్కువ ఉన్నాయా? ఈ స్థితి మర్చిపోయావా? మేలు చేయమన్నాడు, ఆ తర్వాత తన వైపు చూడనే. ఈ రోజున ఎన్ని కుటుంబాలకు దేవుని మనసు నిలబడిందో చేసిన నాకు తెలుసు. అది దేవుడి అకౌంట్కే, మనకు అవసరం లేదు. మనం కూడా మనలాంటి వాళ్ళమే. రాత్రి కూడా చెప్పిన, క్యూట్ అవడానికి 2 ఏళ్ళు పట్టిందని చెప్పాను నేను. అంటే అర్థం ఏంటి? ఏ స్థితిలో ఉన్నా మనకున్న ఆలోచన వాళ్ళని చూడకుండా చేస్తే, ఒకరోజు వేరే బట్టలు తెలితే ఫాస్ట్గా ఏంటో ఈ బట్టలతో వచ్చి అంది. మరి అయ్యగారు అంటే ఇప్పుడు టిప్ టాప్గా సూట్కి వెళ్దాం, ఇదంటే యూట్యూబ్ కావాలంటే వేసాం. ఎప్పుడు అలాగే అంటామే, అలాగే వెళ్ళిపోతాం స్టైల్గా. అలా చాలామంది ఉన్నారు బుడబొక్కల వాళ్ళు. వాళ్ళకి అదే పని, ఇంకా తెల్లది ఎత్తారు, ఇంకా చక్కగా మేము దివ్వేస్తుంటారు. మరి మనం అట్ట కాదు, స్వయం కృషి చిరంజీవి టైప్ అది కథం. సరే మంచిది, మనం ఏమి దేవుడి దగ్గర కూడా చెడుగా పెట్టలేదండి. ఆడపిల్ల గలది అయితే అయింది. ఆ పిల్ల పెళ్ళితో 2 పిల్ల పెళ్ళి ముడిపడి ఉన్నాయి. ఆ పిల్ల అయిన 3 నెలలకే టకటక పెళ్లి చేసి పడేసింది. సంతోషం, మనల్ని నమ్మింది, వచ్చింది, కొద్ది కాలంతో మనతో ఉంది, కుటుంబాన్ని కట్టుకుంది. రైట్ నా లోకంలో కట్టుకున్నావు, మరి ఆత్మీయంగా ఆడు ఎన్నోసార్లు అన్నాడంట. మా సోదరుడు చెప్పాడు, యేసు బ్రదర్ ఏమని, ఏ మాట కామాట కానీ అరుణ్ కుమార్ ప్రసంగం అరుణ్ కుమార్దే అని. అరుణ్ కుమార్ ప్రసంగం కాదురా బాబు, అరుణ్ కుమార్ కూడా పుట్టిట్టే ఏమంటుందో, వాడి వెనకాల ఒకటి ఉంటుంది మంట, దాన్ని చూడాలనుకోకూడదు ఎప్పుడు కూడా. అది ఎందుకు వదిలేసేద్దే వాళ్ళు, అంతే.
కానీ దేవుడు అలా వదులుకుంటాడా అండి? వదులుకుంటాడా? రూపాయి వస్తే స్థితి పెరిగితే దేవుడి వాక్యం తక్కువ వద్దా మన మనసుకి? తక్కువ వద్దా? అసలు డబ్బులు కనబడ్డాయి అంటే నువ్వు ఎంత జబ్బుగడి ఇంకెవ్వలేడు కాదు. అది అసలు అది కనబడిందంటే అర్థం ఏంటి? మీకు ఎన్నోసార్లు చెప్పినా నా జేబులో వెతికినా రూపాయి కనబడదు. ఆదివారం సంద వెయ్యాలి కాబట్టి చెత్త కనబడదు. ఒక్కొక్కడైతే ఎంత పొడుగు లోతు, ఎంత పొడుగు ఏత్తడు. ఎంత పెచ్చేందిరా నీకు అసలుకే? ఎంత పెచ్చేంటి అసలుకే? లేదు తీయటం వాక్యం లేదు ఇంకా. లేదా సంకలో బ్యాగ్ దీంట్లో డబ్బు ఊరిక జిప్పు తీయటం చూడటం. బైబిల్ ఉండదు. మళ్ళీ ఒక్క చర్చికి బైబిల్ వచ్చింది. మనం క్రైస్తవులం, మనకు దేవుడి జ్ఞానం ఇవ్వాలి. మనం మోహం నిలబడి ఫేబుగా నీ కొరకు పాట పాడతాని నీ ముఖము మనోహరం అని పాడాలి. అంతేనా? నేను జైల్లో ఉన్నా, సువార్త ఆగిపోద్ది, పత్రికలతో వెళ్తున్నాయి, పిల్లలు గ్రహించి వస్తున్నారు. పిలవలేదు సుమా, పిలవలేదు, వాళ్ళే వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? పక్క సెల్లో ఉన్నాడు, ఏం చేయడం? అయ్యా ఏదో జరిగిపోయింది, పాస్టర్ గారి దగ్గర ఉంగరం తప్పేశాను. ఉంగరం అనుకోసేపు పిలువమోను నేను కన్నా బిడ్డరా, నువ్వు అలా ఎలా చేసావు? అయ్యా తప్పైపోయింది, క్షమించు. పక్కన ఉండవు. చూశాడు, రైట్, ఉత్తరం తీశాడు. తమ్ముడు వచ్చాడు, ఎట్రా నాన్నకి తీసుకెళ్ళి పిలువమనికి పో. ఒకటి ఇంటికి, ఒకటి సంఘానికి అన్నాడు అంతే. ప్రత్యేకంగా ఇంటికి ఇచ్చాడు, మరొకటి సంఘానికి ఇచ్చాడు. ఇంటికి ఇచ్చిన దాంట్లో 4, 5, 6, 7 రిఫరెన్స్ అవుతుంటే నా బంధకములో నేను కనిన 10వ వచనం చెప్తున్న మాట చూడండి. ఫిలోమోను 1:10 నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. బంధకాలలో ఉన్న, బొండాలలో ఉన్న, సువార్త ఆలోచనలోనే ఉన్నాడు. ఒనేసిము కెపాసిటీ తెలుసు గనక, ఒనేసిము అనేది జీవితంలో ఒకసారి జరిగిన తప్పు గనక తిరిగి మన తన జీవితంలో తప్పు చేయడు కనుక ఆ తప్పుని కూడా ఎక్స్క్యూజ్ చేసి జైల్లోని సువార్తలో కని అద్భుతమైన ప్రసంగికుడిగా తయారు చేసి ఎక్కడైతే దెబ్బతిన్నాడో అక్కడికే ఉత్తరం రాసి సిఫార్సు లెటర్ అంటాం కదా పంపితే, పౌలు గారి పంపిన తర్వాత వద్దంటే ఆయన నా గురువు కదా అని చెప్పేసి ఫిలోమోను కూడా ప్రేమగా ఆహ్వానిస్తే నెంబర్ 1 సువార్తికుడిగా ఒనేసిము ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తెలుసా? బంధకాలలో, బండాలలో మరి దేవుడు తెంచలేదే, పౌలు అడగలేదే, పౌలు అడగలేదు కదా, దేవుడు తెంచలేదు కదా. పౌలు బ్రతికున్నంత వరకు సంఖ్యలోనే ఉన్నాడా? లేడా? క్రీస్తు బ్రతికున్నంత వరకు సంఖ్యలోనే ఉన్నాడు. ఆ సంఖ్యలు కొన్ని లోకానికి కనబడ్డాయి, కొన్ని ఆత్మీయ జీవితానికి మాత్రమే కనబడతాయి. 2 తిమోతి 4:7 ఏమనుంది? మంచి పోరాటము పోరాడి తినే, జైల్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంటున్నా, ఎక్కడున్నా, స్థానికంగా ఉన్నా, నాలులోకలుగా ఉన్నా, మంచి పోరాటం. మంచికి అర్థం ఏంటి? మంచి, దేవుడు మంచివాడు. మంచి అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని కలిపి చెరిపి డబ్బు కొరకు అమ్ముడు పోయి పిల్లల్ని ఏమార్చి సంఘాలని కూల్చి వాడి ఫేమ్ కొరకు, వాడి ఫ్రేమ్ కొరకు సువార్త చేసిన దాఖలాలు పౌలు జీవితంలో లేవు. మా అయ్యగారు కూడా పౌలే నా కాదు. అది ప్రతోడు పౌలతో పోల్చుకుంటానండి. ఎలా రా నీకు సాధ్యం? ఎలా సాధ్యం? ఒకడు అంటాడు అర్హత కోల్పోయిన అర్హుడు. అసలు యువత అర్హత కోల్పోతాడని ఎప్పుడు రాయించాడు? మళ్ళీ అర్హుడు ఏంటి అసలుకి? ఏంట్రా ఈ రీజన్స్? మరి మీ దండాలు పెడతారా, మీ బోధనంటారా, బాగా మీ సువార్త రామాకంటారా? అసలు యోధ గురించి ఫస్టే అనర్హుడని రాయించాడు. మళ్ళీ అర్హత కోల్పోయిన అర్హుడు ఏంట్రా? మీకు దండవరా, మిమ్మల్ని తిట్టలేను ఇంక నేను. అది నేను ముందు డీఫేమ్ అవుతున్నాను. నేను మీలాంటి వాళ్ళకి సరి చేయలేక తెంగరనాయాలు అది ప్రతి ఓడు రావటం, ఇట్లా సూట్ వేయటం, అదొక ముంజ భాష మాట్లాడటం. అసలు యోధ గురించి ముందే రాయించాడు. తల ఇల్లుని కోల్పోతాడు, వాడు ఉద్యోగం వేరేవాడికి వెళ్ళిపోతాడు. మన అడుగుడు ఏంటి? బైబిల్ చదవరు సార్లు 30 రూపాయలు పెట్టి ఎగ్జామ్ రాసేసి పెద్ద కటింగ్ ఎత్తనట్ట పెట్టుకోకు, తట్టుకోలేవు. అది
ఇంటిని ఆడ సరి చేయాలి, బయట వాడిని ఆడ సరి చేయాలి, ఇక్కడ ఇది ఆడ సరి చేయాలి, ఇన్ని సరి చేయాలి ఆడదు ఒక మనిషికే. ప్రతోడు రౌండ్ వేస్తుంటాడు. ఇంకా నాకు చెప్పాల ఏది నీ చెప్పేది? అసలు నీకు తెలితే ఆలరానుడికి ఏం చెప్తామండి మనం? ఆ టైటిల్ ఏంటరా తెలియకడుతుంది. అసలు మీకు ఏమైందిరా, ఏం పుట్టిందిరా బాబు? అసలు మీకు దెయ్యం పట్టింది అయిందిరా? వాడి గురించి ముందే ఎప్పుడు రాయించాడు కదండి కీర్తనలో. వాడు లోకానికి రాకముందే వాడు అనర్హుడు కూడా రాయించాడు కదా. మళ్ళీ వాడు అర్హుడు ఏంటి? అర్హత కోల్పో. మీరు దండం పెట్టాల్సిందే కదా. అది సావండి, ఇంకా సచ్చేదో చేసుకోండి. పొద్దాకలాడు సరి చేస్తామండి. ఎన్ని ప్రసంగాలు చేయాలండి? అవగాహన లేనుడు వస్తనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్తున్నా కదా, క్రైస్తవుడు బైబిల్ చదవడు. హెచ్చులు కూడా ఇది. అది ఊరికి ఏదో చదవాలి, గుర్తుండి సావు. కొంత తెచ్చట పోస గుచ్చుకోవడం తెలీదు, ఆజ్ఞ ప్రకారంగా సమకూర్చడం రాదు, ఒక ప్రవక్త వేదన తెలియదండి అసలు వీడికి. భక్తులు ప్రవక్తలు మాదిరి అన్న మాట పక్కనెట్టి ఈడే ప్రవక్త అయిపోయాడు ఇంకా లోకానికి. ఇంకేం చేస్తాం మనం? పౌలు బంధకాలు కనబడ్డాయి ఆయనకి. నేను బంధకంలో ఉన్నా ప్రభువా, తెంచు ప్రభువా, పోతానడా? అసలు దేహంలో ముళ్ళుంటేనే ఒక్కసారి అడిగాడండి. ఓయ్ ప్రభువా, మరి అవుట్ అంతే. మళ్ళీ అడగలే. ఇక దేహంలో ఉన్నదాన్ని అడగలే. ఇంకా ఈ దేహం బయట ఉన్నదాన్ని అడుగుతాడండి? పౌలు మాదిరి ఏది? ప్రవక్తల మాదిరి ఏది? వాక్య మాదిరి ఏది? సంఖ్యలు బిగించింది దేవుడని ఏబుగారు అంటే సంఖ్యలు తెంచుతాడు దేవుడని వీడు అంటాడు. ఏవి కుటుంబం లాగని చేస్తారా నువ్వు? పిల్లలు అమాయకులు పిల్లలు. అది అమాయకమైన పిల్లల్ని ఈ రోజున వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళు ఎదగటం కొరకు ఈ రోజున ఆగం చేస్తుంటే లోపల మండుతుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు నాకైతే మండుతుంటుంది తెలుసా. అమాయకులండి పాపం. దేవుడంటే ఇష్టం ఉండి, దేవుడంటే ఆలోచన ఉండి, ఆయన కొరకు ఏదో చేద్దామని ఆసక్తి ఉండి ఖచ్చితంగా కొట్టేస్తారు అంతే. ఒక మాట చెప్తా, 4 గంటలప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర మాట్లాడుతున్నా. ఒక లింక్ వచ్చిందంట. తమ్ముడు నువ్వు లింక్ టచ్ చేస్తే నీకు ఖచ్చితంగా 409 రూపాయలు పెడతానంట. వీడికి ఎందుకంటే అంత ఆశ. టిక్ లింక్ చేశాడు. ఇది ఏ బ్యాంక్కి వెళ్ళాలి అన్నాడు అంతే. ఉస్ బ్యాంక్ ఇస్ సైన్ అన్నాడు అంతే. అవు అని చెప్పేసి టక్ ఫోన్ పే చేసి టింగ్ 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 ఓటీపీ కొట్టాడు. వెళ్ళిపోయింది. టింగ్ వచ్చింది అన్నాడు అంతే. రెండో రోజు చూస్తే టకటకా 30,000, టకటకా 20,000, టకటక 1,35,000 రూపాయలు టుక్కుమందండి అంతే. ఇక సైబర్ క్రైమ్కి వెళ్తే వాడు ఒకటే తిట్టంట పోలీసుడు. అవేర్నెస్ కోసం ఎన్ని యాడ్లు ఇవ్వాలరా మేము? పోలీసు వాళ్ళు ముందుకు వస్తున్నాం, ఛానల్లో చెప్పిస్తున్నాం, లింకులు ఓపెన్ చేయమాకండి రాని వాట్సాప్లో పెడుతున్నాం. మీ దుంప లేక మీరు మమ్మల్ని చంపుతున్నారా నాయనని చెప్పి తిడితే ఈ రికవరీ సార్ అవుతాయి. దక్షిణ కొరియా రూమ్ నెంబర్ 36 మన కాంటాక్ట్ ఇచ్చేస్తారు. సైబర్ నేరగాళ్ళు ఎలా కొట్టేస్తారో తెలియదు. వీడు అంతకంటే ఘోరంగా ఉండవు. ఆత్మీయతను కొట్టేస్తున్నాడు, వాడు ఆసక్తిని కొట్టేస్తున్నాడు, వాడు ఆర్థికతను కొట్టేస్తున్నాడు అని టోటల్గా పిప్పి చేస్తున్నాడు. చివరికి వాడు మాత్రం రేంజ్ ఓవర్ కారులో మెయింటైనింగ్లో తీసుకుంటాడు. మనం మాత్రం అన్నీ కోల్పోతాం. ఫస్ట్ బాగానే ఉంటుంది బడతూపు, తర్వాత పోతుంటుంది. ఇంకా వెనక దృష్టి ఏముండదు. ప్రభు కొరకు సర్వం కోల్పోయా నేను. వచ్చాడు ఇప్పుడు లిస్టులకి. అది ఏం కోల్పోయిన ప్రభు కొరకు? సర్వం. ఏం కోల్పోయావు? చెబుతున్నా చూడు. వాక్యం నమ్మాలి కదండి. జైల్లో ఉన్నా నేను సువార్తకి వెళ్ళి బయటికి వెళ్ళని టైం పట్టుద్ది. నా బిడ్డ ఉన్నాడు, వాడు ముందు వెళ్తాడు. ఈ లోపల నేను వాక్యం నేర్పాలి. వాక్యం నేర్పి ఎక్కడ పంపించాలి? పక్క సంఘాన్ని పంపించకూడదు, మళ్ళీ అదే ఇంటికి పంపించాలి. లెటర్ రాశాడు, నా మాట కాదండి నమ్మకం అంతే. ఫిలోమోను తన కుటుంబం సువార్త కాకుండా ఫిలోమోన్ ఇంట్లో ఏ మచ్చ అయితే కలిగి ఉన్నాడో అదే ఇంట్లో ఈ రోజున అద్భుతమైన పరిచారకుడిగా, సువార్థికుడిగా మళ్ళీ ఒనేసిము ఉన్నాడు. పౌలు ఎంత గొప్పడండి. బంధకాలు చూడలేదండి. లోకములో సాతాను బంధించిన ఆత్మ తలంపుల బంధకాలు తెగేయడానికి నా బిడ్డ కావాలి, నా బిడ్డే కావాలి. మిగతా వాళ్ళు చెప్పరా అంటే ఇప్పుడు పౌలు స్వార్థపడ వాళ్ళ చేస్తే స్వార్థ కాలం ఏంటి? అబ్బా వచ్చాడే
మరి ఇన్ని స్కూళ్ళు ఉండగా, నీ ఇంటి పక్కనే స్కూల్ ఉండగా, నీ ఇంటి పక్కనే మంచి కాలేజీ ఉండగా, నీ ఇంటి పక్కనే అద్భుతమైనటువంటి ఫెసిలిటీతో అకామిడేషన్ ఉండగా ఎందుకురా మరి 10 కిలోమీటర్లు నీ బిడ్డలు చేరుతున్నావు? నీ ఇంటి పక్కనేగా. ఎదుగుతాడు చర్చింగ్, ఏ స్కూల్ బాగుంటుంది, క్యాంపస్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని. ఎంతెందుకు ఎదిగావు? నీ ఇంటి పక్కనే ఉండగా, కంటికి కనబడుతుందో. ఆహా, నా బిడ్డలు బాగా చదవాలి, ఆ స్కూల్కి పేరుంది అన్న పేపర్ చూసిన 10/10 10/10 10/10 100కు 100 100కు 100 అక్కడ జాయిన్ చేపిస్తా. 10,000 ఎక్కువైపోయిన పర్లా. నీ బిడ్డలకైతే అంత ప్రేమ, పెబుకైతే ఉండదా? పెబుకు ఉండదా అంట. పౌలు చెప్తేనే సేవ, మిగతా వాళ్ళు చెప్తే సేవ కదా. ఏం డైలాగులురా ప్రియమైన దేవుని పిల్లరా. కనుక నా బంధకాలు తేంచమని కలలు కనలేదు, దేవుని కన్నిటి ప్రార్థన కూడా చేయలే. ఉంటే ఉన్నాయి, పోతే పోతే అవే. ఆ టైం అయిపోతే దించుతాడు, ఆయనకు అవసరంతో తెంచుతాడు, అంతే. ఆ టైం అయిపోయింది అనుకో, ప్రెసెంట్ టైం అయిపోయింది అనుకో, జైలు శిక్ష టైం అయిపోయింది అనుకో, ఆడే కప్స్ చెప్తాడు, పోరా బాబు ఇది అన్నం పోరా అంటాడు. లేదు ప్రభుకు అవసరం అనుకో, ఆయన తెంచుతాడు, అంతే. ఈ రెండింటి మధ్య నేను ఏమనుకుంటే మాత్రం ఏం లాభం? టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. కనుక ఇప్పుడు నేను ఏం చేయాలి? నా బిడ్డని సువార్థికుడుగా నిలబెట్టాలి. పశ్చాత్తాపముతో నేర్చుకున్న సువార్థికుడు ఒనేసిము అద్భుతమైన పరిచారకుడిగా ప్రపంచానికి కనబడ్డాడు. తన గురువు గారి మాట నిలబెట్టాడు కదా. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 22, 23 వచనాలు. అలా కాకుండా ఏదైతే సువార్తే, ఏదైతే అదే ఏదన్నా నువ్వు యాడిపోయినా తెలుసా చెబుతున్నాడు. నా మాటవి కాదు కదా. మేము ప్రకటించిన సువార్త కాక పరలోకం దిగొచ్చిన ఎవరు ప్రకటించినా అది ఖచ్చితంగా శాపానికి దారితీస్తుంది. మరి యొక్క సువార్త మేము ప్రకటించిన తర్వాత మరి యొక్క సువార్త లోకానికి లొంగిపోయి, లోకాశలో పడిపోయి, సువార్తని మార్చి అమార్చే పనులు ఉన్న పరలోకం నుంచి దిగొచ్చి చెప్పినా అది ఖచ్చితంగా శాపగ్రస్తుడే అని చెప్పాడు పౌలు. అంటే అర్థం ఏంటి? సువార్త అంటే ఆత్మ సంబంధంగానే చెప్పాలి తప్ప ఆవేశంతోనో అనాలోచనతోనో ఆర్థిక మూలాలు సమకూర్చుకోవటం కొరకు, లేకపోతే లోకములో దేని కొరకు ఆశించి చెప్పేవాడిని సువార్తికుడు అనరు. నా మాట ఇవన్నీ. ఇప్పుడు ఇందులో ఏమైనా కల్పితం ఉందండి? ప్రతి మనిషి జీవితంలో ఇలా ఉన్నదని మన కొరకు ముందు బ్రతికిన భక్తుల గురించి మాట్లాడాం కదా. అదే కదా ఈరోజు మనం చేస్తుంది. దేవుడు కన్న కళలు ఎలా కరిగిపోయాయి చూడండి. 7వ అధ్యాయం 22-23. వెంటనే పశువు వదకు పోగునట్లును. పశువు వదకు ఎలా పోతుంది? నున్నగా నీళ్ళు పోతాడు. అప్పటి వరకు గడ్డేసి రుద్దాడు, ఇప్పుడు చైనా బజార్లో పీసేసి రుద్దుతాడు. ఎందుకు? దాని వీపు సమ్మగా ఉంటుంది, గడ్డేసి రుద్దితే బరక ఉంటుంది కదా. పోగునట్లును పరులొచ్చే జిక్కినవాడు సంఖ్యలోనికి పోవునట్లును. పరులచే చిక్కినవాడు సంఖ్యలకు పోతాడు. స్వతప్పితం. తనకు ప్రాణహానికరమైన దాని ఎరుగక ఉరియద్దకు పక్షి త్వరపడినట్లును. పక్షి ఎట్టబోతుంది అంతే, నోకలెత్తే చాలు. ఇంకా అదే ఇక్కడ నీకు మంచి ఆహారం ఉంది, రా బాలికారా నా కౌగిల్లో బందీగా ఉండు అంటాడు అమరేశ్వరి గారు. అంతే కదా. నీకోసమే బాలికా రా నా కౌగిల్లో బందీగా ఉన్నట్టు. అర్థం ఇప్పుడు పరిస్థితి. నా దగ్గర ఆత్మీయ ఆహారం ఉంది, నువ్వు పక్షి. మరి మనం కూడా పాట పాడాం కదా, ఏమని? అది కూడా రెఫరెన్సే అండి. ఇంటి మీదను ఒంటరి పిచ్చకును నేను. ఇల్లంటే ఎవర్రా? 3 వారు నువ్వే కదా. నీ మీద నువ్వు ఉంటావేంద్రా నా తెలియకడుతున్నా. అసలు ఈ పాట రాసినాడు ఎవడురా? అరే నేను ఏదన్నా అంటే అన్నా అంటారు కానీ నాకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను నాయన. ఈ పాటలు ఏంటి నా వద్దులే, ఇక అంతే. కొన్ని బతుకులు మనం మార్చలేం. కానీ ఇల్లంటే ఎవరు? ధైర్యమును నిరీక్షణను తుదమట్టుకు చేపట్టిన మనమే ఆయన. ఎందుకు రాశాడు కీర్తనకారులు? ఇంటి మీద ఉన్న వంట పక్షి అంటే ఇంతకు ఇల్లు ఎవరు? ఇంటి మీద ఏంటి? దాన్ని పోయి అవసరంతో ఒకసారి చెప్తా రెఫరెన్స్, కానీ వాక్యం చెప్తాలే. కనుక ఇల్లు అంటే నువ్వు, మరి నీ మీద నువ్వు ఉంటావు ఏందిరా? ఇంటి మీ మళ్ళీ దీనికి పెద్ద సంగీతం. కేవి మహదేవన్
ఎన్ని చెప్పాలండి దేవుడి కొరకు చెప్పండి. ఏ? వెంటనే వెంటనే టైం లేదు ఇంకా. అదే దేవుడి కొరకు నిలబడవలసిన వాడు దేవుని కన్న కలలను కల్లోలం చేయటానికి దెయ్యం పొంచి ఉన్నదే. నన్నే టార్గెట్ చేసింది. 70,000 ఇస్తా, 1,00,000 ఇస్తా, అది ఇస్తా, కారు ఇస్తా, మంచి లైఫ్ ఇస్తా, ఎన్ని పోసగా ఉంటా అందంతే. నువ్వు నాకు పోసగా ఉండొద్దు, నీ బెంజ్ కారు వద్దు, నీ హౌస్ వద్దు. నేను రెక్కల కష్టంతో మగాడిగా పనిచేస్తా అని చెప్పిన వాడికి ఐఎమ్ నాట్ మాడా మగ అని చెప్పి నేను. ఒకడు డబ్బిస్తే తీసుకుంటే ఆడింగోడే అవుతాడు. మగాడంటే భార్య ఉంటుంది, మా ఆయన మగాడండి. ఎండ వాన చలి లేకుండా గొడ్డులో కష్టపడి ఈ రోజున మేము ఇంత హ్యాపీగా ఉంటాం కారణమైండు మగాడంటే ఒక్క మగాడు. అది ఇంట్లో ఉండనుకో, ఏంద్ర నాయన లేస్తే బాగుంటాడు, తిని పడుకుంటాడు. పిల్ల ఏం తినాలి, మేమేం తినాలి, మేము తెచ్చే రూపాయి 2 రూపాయలతో కుటుంబం వెళ్ళిద్ది. ఈడే మగాడ్రా అంటది. మగాడంటే డాడీ మటన్ కావాలమ్మా, జింక మటన్ తేనా, సల్మాన్ ఖాన్ దొరకలే అంటే ఆ రేంజ్లో ఉండాలి తండ్రి రావుడు ఇంట్లో. ఇంకా మటన్ అంటే ఏమవుతుంది? సండే వచ్చినా పిల్లగాలి సాయంత్రం అయినా స్టఫ్ స్నాక్స్ అడక్క ముందే వాళ్ళకంత ఫ్రీ అయ్యాలి. అది తండ్రి అంటే కాదా? అది తండ్రి అంటే అది అంత జాగ్రత్తగా తండ్రి నీ పట్ల కళ్ళగన్నాడు, నీకు అన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు ఏమైందండి? వెంటనే టైం లేదు మిత్రమా, వెంటనే పశువు వదకు పోవునట్లును పరులచే జిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును. సంఖ్యలు వేసింది పరుడు, ప్రభువు కాదు. పరుడు సంఖ్యలు వేశాడు, ప్రభువు కాదు. అన్నావా? అనేద్దామా? పరులలోనికి వెళ్ళాం, అందుకే ప్రభు సంఖ్యలు వేశాడు. అది నీ కాళ్ళకి ఎలాంటి సంఖ్యలు పడ తెలుసా? ఇంకా తనకు ప్రాణహానికరమైన కారణమైన ఎరుగక ఉరియెత్తకు పక్షి తొరపడినట్లు వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాన్ని వెంటపోవును. అంటే అర్థమేంటి? నువ్వు సత్యంత వరకు వాడు వదిలే ప్రసక్తి లేదు. పీల్చేస్తాడంతే, ఇంకా పీల్చేస్తాడు. ఇంకా వచ్చేవారం ఏంటి అంశం ఏంటి? ఒక లెజెండరీ పక్కన అనేక ప్రాంతాల్లో సువార్థికుడిగా ఉన్నటువంటి దేమ ఏ ధీమాతో వెళ్ళాడు బయటికి. ఒక లెజెండరీ పక్కన అనేక సంఘాల్లో అద్భుతంగా పరిచయం కాబట్ట అలెగ్జాంద్రు ఎందుకు వెళ్ళాడు బయటికి? ప్రపంచాన్ని నివ్వెరపోయే ప్రసంగం చేయబోతున్నా. దేవుని మనసు అంటే అంతే, తగ్గేదేలే దీని అవ్వ. అది ఒక్క తగ్గింపు దేవుడి దగ్గర మాత్రమే ఉంటుంది. ఎందుకు చెప్పండి? వాక్యం ఆయనది కాబట్టి, చెప్పాల్సిన బాధ్యత మంద కాబట్టి, ఎదుటివాడు ఎవడైనా తల తీయాల్సిందే, వదిలేదేలే. పిల్లలు ఆగమైపోతున్నారు. 1:11 లేదా తీతుకు ఏమనుంది? వారు నోళ్ళు ప్రభు కోరుకున్నాడు కదా, వాళ్ళు నోళ్ళు మూయింపవలెను. ఇంకేమనుంది అక్కడ? ఫాస్ట్ అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఎవరు వీడు? పరిసయ్య మనసు గలవాడు, ప్రభువు వాక్యాన్ని తృణీకరించిన వాడు. కానీ మనకు తెలియదండి, వాక్యంలో ఉంటే ఖచ్చితంగా చెప్తాం. మేము అడ్డాకుల ప్రాంతంలో ఒక మహానుభావుడు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే ట్రాక్ తప్పింది అని గ్రహించాను అని ఆ లింక్ నీకు పంపిస్తాను, నువ్వు చూసి వాక్యం చెప్పన్నాడు. పోస్టర్ చూసే వాక్యం చెప్పే బాడీ రా ఇది. లింక్ చూసేలా చెప్తాం మేము. నీ లింక్ చూసావనుకో, ఏముంది కొద్ది గడుతుంటే మార్చుడు అంతే అంటాడు. రేపు మళ్ళీ ఈ వాక్యం అంతా పోద్ది ఇంకా సంకనాకి. అన్నా నీకేం కావాలి? రిఫరెన్స్ చెప్పు అన్నయ్య. ఇది ఎందుకు మాకు ఎక్కలా, సంఘం అంతా 3 వారాలుగా డిస్టర్బ్లో ఉన్నాం, నువ్వు గుర్తొచ్చావు. 3 వారాలకు గుర్తొచ్చా నేను. నువ్వు కావాలి, ఎన్ని పనులున్నా రావాలి. వస్తా తమ్ముడు. పైగా ఆదివారం అమ్మగారికి ఇచ్చి ఆడికి వెళ్ళి తెంచేసి వస్తానమ్మా సంఖ్యలు అని చెప్పేసి కొత్తకారు లేచి కొడితే జమ్మును పోతున్నది. ఇంకా శాలలోకి వెళ్ళి ఏడ్చారు తెలుసా. నాదే ఘనత. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళరా, నువ్వైతే వెనక ముందు లేకుండా కొడతావు, నువ్వు వెళ్ళు, నువ్వు ఉండాలి నాకు, నువ్వు సమ్మెట ఉండాలంతే. ఉండద్దా?
ఉండాలి మరి. ఇన్ని సంవత్సరాలు అన్నమాట, ఇన్ని సంవత్సరాలలో ఇప్పటి వరకు ఎందరో ప్రసంగికులు వచ్చారు, కానీ ఈ టైపు ప్రసంగం వినలేదని. ఇంతకాలం ఎక్కడున్నో? హైదరాబాద్లో ఉన్నా, నువ్వు వెతుక్కోవాలా, నీ కంటి ముందు ఉన్నా, నీ కనపట్ల. అది అదే కదా చెబుతున్నాడు, నిన్ను వదలదురా నాయన. ఆవరించేసింది దెయ్యం, ఇంకా తప్పించుకోలేము, ఇంకా సచ్చిందాక ఓటమే. దేవుడు కన్న కళలు ఏమైపోయాయి చెప్పండి. వేసి అంటే ఎవరు? 7వ అధ్యాయం మొత్తం వేసి గురించి మాట్లాడు అంటే అపవాది. వారి పరిచారకులు, నీతి పరిచారకుల వేషముతో, పరిచయుల మనస్తత్వముతో పసి హృదయాలను కొల్లగొడుతున్నారు ఈ రోజున సైబర్ నేరగాళ్ళు. కాదా? కాదా? కాదని చెప్పమండి. గుండె మీద చేసి ఏ ఒక యూనివర్స్, నేను ఏ పిల్లల దగ్గర ₹1 తీసుకోకుండా నా టీముతో వచ్చి నా టీముతో పోయా అని చెప్పండి. నీ అకౌంట్లో ఎంతెంత పడుతున్నాయో నీ ఆత్మసాక్షికి తెలుసు. ఏ పిల్లోడు ఎంతెంత ఇస్తున్నాడో నీ ఆత్మసాక్షి. సువార్త కొరకు ఇవ్వకపోతే ముందుకట్ట సాగిద్ది. మరి పౌలు గారు ఎందుకు అనుకోలేదమ్మా? చేతులు లేవా? 30 ఎకరాల పొలం లేదా? మట్లు కాలు దిగకూడదు సారికి, రేంజ్ ఓవర్లో ఉన్నదంతే. మట్టి చూస్తే మట్టి వాసన అంటాడంతే. రేంజ్ పెరిగింది. మరి నీకున్న ఆస్తి, నువ్వు సంపాదించుకున్నది, ఎక్కడికి వెళ్ళినా ఎదురు డబ్బులు అయిపోయినా పొరడా అడిగిన వాడికి వాక్యం చెప్పి, అది కూడా వాక్యమే చెప్పాలి. మళ్ళా వాడట్ట, వాడెట్ట, వాడట్ట, వాడెట్ట, ఏ ప్రసంగాలు, కాన్సెప్ట్ లేవు. మెల్కీసెదెకు ప్రపంచానికి ఇంతవరకు రాలా. రాయబడిన గ్రంథంలో రాయబడిన గ్రంథాల రహస్యం ఇంతవరకు రాలా. 66 పుస్తకాలు ఎందుకుని అన్న సంగతి మోసే గారు చెప్పినా ఎక్కడుందో రెఫరెన్స్ ఇప్పటివరకు చెప్పలా. మీరా దేవుని మనసుని ప్రశ్నించేది? ఎన్నున్నాయి? యోహాను గారికి బాప్తిసం యూట్యూబ్లో లేదు, మళ్ళీ మనమే చెబుతున్నాం దాన్ని. ఇలా ఎన్నున్నాయి? మేము చెప్పేస్తాం అక్షలు. ఏం నువ్వు చెప్పింది వెళ్ళిపోయా, చెప్పేస్తా. వాడు అంటాడు, అయ్యగారు మీకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చాలా బాగుంటుంది కానీ వాక్యం ఎటకారం ఎక్కువ అని. అంతే. ఒక్కసారి మా ఏలియా గారి దగ్గరికి వెళ్ళి రెఫరెన్స్ లిస్ట్ పెట్టిన వాట్సాప్లో. ఏమన్నాడు? ఆడు నిద్రపోతున్నాడు, వాళ్ళు లేపండి. ఆడు తిండిపోతేమో వాళ్ళు లేపండి. ఎవరిని? 450 మంది బయల్జెబూలు దేవతలు, ప్రవక్తలు. దేవతలకు ఒకవైపు, బయల్జెబూలు దేవతకి 450 మంది ప్రవక్తలు. వాడిని లేపు, కట్ల మీద నీళ్లు పోయాడు అంతే. పితడు రోషం వచ్చేసిందండి. అలాగా ఇదే దేవుడు కోరుకుంది. మరి దేవుడు కన్నా కళ్ళ కరిగిపోయి అపవాది ఊరిలో చిక్కొని పోతే, ఆని పరిచారకులు నీతి పరిచారకులు వేసిన దిగితే ఇంకెట్లండి? ఇంకెట్లా మన పరిస్థితి చెప్పండి? జీవగ్రంథములో రాసుకున్నాడు ముద్దుగా పేరు, జీవగ్రంథంలోంచి తుడిసేస్తారు. తప్పదు. అది ఎక్కిన పేరు అలాగే ఉంటుంది అనుకుంటాం మనం. నాదైనా నీదైనా రేపు డబ్బు కొరకు దిగజారిన, వాక్యాన్ని చంపిన, ఎదుటివాడి దగ్గర డబ్బులు తీసుకుని వాక్యం బోధించిన, నా పేరు జీవగ్రంథములో ఉండదని పౌలుకు తెలుసు, నాకు తెలుసు. కొద్ది కాలపు ఈ బ్రతుకులు నాకు కావాల్సింది లోక ఫేమ్ కాదు, లోక ప్రేమ కాదు. నన్ను నమ్మిన పిల్లల కొరకు, ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళ కొరకు నిర్దాక్షిణంగా వాక్యం తగ్గొస్తే దమ్మున్న సంఘం అదే. అలాగే ఉంటుందా? అలాగే ఉంటుందా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకనే శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి. వాడి నీతి ఏంటో తెలుసా? వాడు దేవుడు మాట చెప్తాడు, కానీ సొమ్ము కొరకు చెప్తాడు. అది కానీ వాడికంటే ఎక్కువ నీతి ఉండాలి. దేవుడి మాట చెప్పాలి, రొమ్ము విరిచి చెప్పాలి. రా ఒనేసిము డబ్బులు తీసుకుంటా, ఎఫీసీ సంఘానికి వెళ్ళిన తిమోతి డబ్బులు తీసుకొని రా అని చెప్పిండా. మా అయ్యగారు అడగకపోయినా ఇస్తున్నారని పిల్లలు ఇస్తుంటే, ఈ పసిహృదయాలు, ఈ చిన్న చిన్న గుడిసెలో ఉన్నటువంటి వీళ్ళు కూడా చేపలు అవో ఇవో అమ్ముకొని
రూపాయి ఇస్తుంటే ఈ కష్టాన్ని చూసిన పౌలు గారి మనసు చలించిపోయి మీరే మూట కట్టి మీరే ఒకళ్ళు పంపించండి నాతో అన్నాడు. మీరు ఎవరైతే నమ్మకస్తులు అనుకుంటారో వాళ్ళకి డబ్బు మూట ఇవ్వండి అన్నాడు. ఎందుకు? నమ్మకస్తుడు కాకపోయినా యోధాకి దేవుడు డబ్బులు ఇచ్చాడురా. అంటే అర్థం ఏంటి? నమ్మకస్తులు ఉంటారు, నమ్మకస్తులు ఉండరు అన్నది నువ్వు అబ్జర్వేషన్ చేసి వాళ్ళ చేతికే బాధ్యతను అప్పగించు అని చెప్పాడు. అందుకనే అక్కడది ఇక్కడ ఇది చేశాడు. అక్కడ యోధా డబ్బు సంచి కలవాడు కదా. కానీ పౌలు గారు చెబుతున్నారు, మీరే మీ కష్టం మీకు నచ్చిన వారిని తాకీదులు ఇచ్చి మీరే గుర్తించి పంపిస్తే యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతం పంపిద్దాం. అంటే అర్థం ఏంటి? వీళ్ళు నిరుపేదలేనండి, వాళ్ళు ఇంకా పేదలండి. ఈ పేదల కష్టం ఒక కాపరిని నమ్మి ఇస్తే ఈ కాపరి స్వార్థానికి వాడకుండా మరొక పేదలకు పంచిన స్వార్థికుడు ఎక్కడా? అకౌంట్లో డబ్బులు దాచుకొని కాలు మీద కాలేసుకొని లగ్జరీ లైఫ్తో సువాత చేస్తే బొగ్గడెక్కడ? పౌలతో పోలు చెప్తే నాకు మండిపోద్ది అంతే. మళ్ళా కాలి కాద్ది పదివరే హాయ్ దమ్ము ఉండాలి, దేనికైనా దిల్లు ఉండాలి తెలుసా. ఇప్పటికీ చెప్తున్నా, మీరు వేసిన డబ్బులు ఎందుకని ఎక్కడ? మొన్న ఒకసారికి వెళ్ళా, ఒక రీల్ చూసిన, దాంట్లో ఏదో కనపడింది టీవీల గురించి. దాన్ని సేవ్ చేసిన, సెర్చ్ చేస్తే 10/10 ఒకటి కనపడుతుంది, స్క్రీన్ టచ్ ఎంత మనం కాస్తుంది. రైట్, పిల్లల కష్టంతో అది రావాల్సిందే. అప్పుడు కానీ ఇక్కడ కూర్చొని చెస్ ఆడుతుంటే అక్కడ డిష్ ఆడింది. ఇక అది వాక్యం అప్పుడు ఇంకా అర్థమైంది. మరి ఇప్పుడు అనుకో లేవాలి చెప్పాలి కదా, అప్పుడు అంత ఉండదు ఇంకా. అందుకనే నా పిల్లల కష్టం మీరు ఎంత వేస్తున్నారో నాకు సంబంధం లేదు, నేను వేసుకుంటున్నా, దాంట్లో వేస్తున్నా. ఒకసారి తీస్తాను, చూస్తాను, తక్కువైందా అయితే మళ్ళీ వేద్దాం. నేను కొనలేం కాదు, అప్పు చేసే సువార్త చేశాను. కానీ ఇక్కడ కనబడితే ఇది నా పిల్లల సంద, ఈ వస్తువు నా పిల్లల కష్టం. మీరు కూడా అనుకోవాలి, మా అందరి సమిష్టి కష్టమే ఈ 10/10 వీడియోకి సంబంధించినటువంటి ఫ్రేమ్. ఎంత బాగుందండి. ఆహా, అన్నీ సంఘమే కొనాలి, అన్నీ సంఘం మీద రుద్దాలి, సంఘమే సొమ్ములు ఇవ్వాలి, సంఘం సంక్రాంతికి పోవాలి, నువ్వు మాత్రం కార్లు సంవత్సరం కూడా మారుతున్నావు రే. ఏం పోదరా ఇది? సొమ్ము తినే ప్రియమైన దేవుని పిల్లల కదా. మరి ఏమైపోయినాయి కళ్ళ? పౌలు ఎందుకు లేడు? ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు ఎందుకండి అంత బలంగా ఉన్నారు? దేవుళ్ళు మీరు చెప్పండి, ఎందుకంత బలంగా ఉన్నారు? 2 కొరింథీ 6:5-8 శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసముతోనూ, జాగరణలోను, ఉపవాసములోను, మిగులు ఓర్పు కలవారమై పవిత్రతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయాలత్వముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైనటువంటి ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకంలో ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉన్నట్లు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్టుండి బాగుగా తెలియబడిన వారము. శ్రమలో ఉన్నావు, సంఖ్యలు వేశాడా? నువ్వు శ్రమలో ఉన్నావా? అయితే దేవుడిని సంఖ్యలు తెంచేస్తాడు, వచ్చేసాడు లాంగ్వేజ్లోకి. ఇరుకు ఇబ్బందులు ఉన్నావా? అయితే నీ తెంచేస్తాడు, వచ్చేసాడు. దెబ్బల్లో ఉన్నావా? అయ్యో ఆ మాట నాదే, ఈ మాట నాదే అన్నావా? తెంచేస్తాడు నీకు సంఖ్యలు. సరసాల్లో ఉన్నావా? అబ్బా ఇదంతా ఏందో జైల్లాగా ఉంది, తెంచేస్తాడు ఈ సంఖ్యలు. అల్లరిలో ఉన్నావా? ఇక 10 దేవుడు దించేస్తాడు. శ్రమల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎక్కడున్నా సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఇన్నున్న సత్యవాక్యాన్ని చంపలేదు, ఏ బిడ్డని మార్చలేదు. ఇలా చెబుతున్నాడు, కుడి ఎడమల ఆయుధములు కలిగి, వాక్యాలు కలిగి, ఎటు చూసినా మా చుట్టూ వాక్యాలు ఉన్నవి. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు ఎన్ని ఉన్నా మా చుట్టూ వాక్యాలే ఉన్నవి. కానీ ఏ రోజు కూడా మేము ప్రభా నా సంఖ్యలు తెంచు ప్రభా అని మాత్రం ప్రార్థన చేయలేదు. సంఖ్యలు వేసింది ఎవరో తెలుసా? ప్రభువే.